వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి. అందరూ హ్యాపీ. వామ్ వెల్కమ్ టు దిస్ సాటర్డేస్ ఫ్రీక్వెన్సీస్ అండి. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు హరీష్ దాసర్ల. మనం ఇవాళ మాట్లాడుకోబోయే ఒక టాపిక్ అని ఒక సబ్జెక్ట్ ఒక కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు వామ్ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చాలా మంది వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళటి మీ ఈ యొక్క సెషన్ మీటింగ్ ఏదైతే ఉందో, ఈ యొక్క మీటింగ్ చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ సెషన్ అని నేను చెప్తానండి. ఎందుకు అంటే ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క టాపిక్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్కి అవసరం అండి. చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. మరి ఎటు కాదండి, మన హెల్త్ అండి. ఆరోగ్యం. మన ఆరోగ్యమే మన మహాభాగ్యం అని మన పెద్దలు అన్నారండి. మన యొక్క ఆరోగ్యాన్ని మన అరచేతిలో మనం ఎలా కాపాడుకోవచ్చు? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే ఒక వర్డ్ మనకుంది. మన లైఫ్లో మన యొక్క హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే మన హెల్త్ని మనం ఏ విధంగా కాపాడుకోవచ్చు అనే అంశమే ఇవాళ మనకి మేజర్ టాపిక్ ఉంటుందండి. ఎలా ఏంటి అనేది ఇవాళ తెలుసుకుందాం. వెల్కమ్ టు దిస్ సాటర్డేస్ ఫ్రీక్వెన్సీస్ హీలీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వామ్ వెల్కమ్ అందరికీ. Let us go into the presentation without any delay అండి. యా, నా స్క్రీన్ మీ అందరికీ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇస్ ఇట్? ఎస్. యా. హెల్త్ వెల్బీయింగ్ బ్యాలెన్స్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్, ఇదే అండి ఇవాళ మేజర్ టాపిక్, మేజర్ సబ్జెక్ట్ అనమాట. ఇక్కడ మీకు స్క్రీన్ పైన మీకు ఒక హీలీ డివైస్ లాగా కనిపిస్తుంది. హీలీ డివైస్ కనిపిస్తుంది. ఇవాళ మేజర్ హీరో ఆఫ్ ద సెషన్ అనమాట. ఈ యొక్క హీలీ, ఇప్పుడు నేను ఈ క్లాత్కి ఎలా అయితే పెట్టుకున్నానో ఇది ఒక స్మార్ట్ వేరియబుల్ డివైస్ అనమాట. దీని గురించే మనం తెలుసుకోబోతున్నాం. ఈ డివైస్ ఏంటి, ఈ టెక్నాలజీ ఏంటి, ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ఎవరు పరిచయం చేశారు, ఇండియాలో ఎవరు ఫస్ట్ మొదటిగా మనకు తీసుకొచ్చారు అనేది ఇవాళ మనం చూద్దామండి. లెట్ us గో ఇంటు ద ప్రెజెంటేషన్. ఒకసారి ఈ కంపెనీ యొక్క డిస్క్లైమర్ చూడండి. యా. ఎస్. వాట్ ఈస్ హీలీ అండి? హీలీ అంటే ఏంటి? హీలీ అనేది ఒక అడ్వాన్స్ వేరియబుల్ టెక్నాలజీ అండి. టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే గత 10, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల వెనకటికి మనం వెళ్తే మనకి ఈ యొక్క టెక్నాలజీ అనేది ఒక చిన్న ల్యాండ్లైన్ ఫోన్లు చూసుకుంటే ఇప్పుడు పెద్ద పెద్ద అంటే స్మార్ట్ ఫోన్స్ వచ్చాయండి. అంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసింది మనకి మొబైల్స్లో కానీ లేకపోతే ఆటోమోటివ్స్లో లేకపోతే అంటే ఒక సైకిల్, బైసైకిల్, కార్ట్ నుంచి చూసుకున్నా ఇప్పుడు మనకు వచ్చే అడ్వాన్స్డ్ టెస్లా కార్ల వరకు అంటే ఆటో పైలట్ అనమాట. మనిషి లేకున్నా కూడా కారే నడిపేసుకుంటుంది. అంతటి అడ్వాన్స్ లెవెల్లో ఈ టెక్నాలజీ అనేది జనరేట్ అవుతూ ఉంది, డెవలప్ అవుతూ ఉంది. అదేవిధంగా మనకి ఈ యొక్క హెల్త్ రంగంలో అంటే మన యొక్క ఆరోగ్య రంగంలో కూడా చాలా రకాల అడ్వాన్స్ టెక్నాలజీస్ అయితే వచ్చాయండి. అందులో భాగంగానే ఈ యొక్క టెక్నాలజీ, హీలీ టెక్నాలజీ అనేది క్వాంటమ్ ఫిజిక్స్ మీద డెవలప్ కాబడిన ఒక అద్భుతమైన టెక్నాలజీ అండి. ఈ యొక్క హీలీ డివైస్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. మన స్మార్ట్ మొబైల్, స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఆ స్మార్ట్ ఫోన్ని మనం ఎంత సింపుల్గా యూజ్ చేసుకోగలుగుతామో అంతే సింపుల్గా డే టు డే లైఫ్లో మనం ఈ యొక్క హీలీ డివైస్ని కూడా వాడుకోవచ్చండి. సారీ. జస్ట్ పవర్ బటన్ ఉంటుందండి. పవర్ బటన్‌ని స్విచ్ ఆన్ చేయాలి. జస్ట్ మొబైల్‌కి కనెక్ట్ చేసుకోవాలి. యూజ్ చేసుకోవచ్చు. డే టు డే లైఫ్‌లో ప్రతి ఒక్క పార్ట్‌లో అంటే మనము మార్నింగ్ నుంచి నైట్ పడుకున్నప్పుడు, పడుకున్నంత వరకి లేకపోతే పడుకున్నా గూడా మనం ఈ డివైస్‌ని గూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇదొక చార్జబుల్ డివైస్ కాబట్టి మనం వాటర్‌కి మాత్రం దూరంగా ఉంచాలి. వాటర్ ఒక్కటి పడకుండా చూసుకోవాలి. మిగతా టైంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ విధంగానైనా హ్యాపీగా 100% యూజ్ చేసుకోవచ్చనమాట ఈ డివైస్‌ని. సేమ్ ఇప్పుడు నేను నా క్లాత్‌కి ఎలా అయితే పెట్టుకున్నానో అంతే సింపుల్‌గా యూజ్ చేసుకోవచ్చు. మీరు జిమ్‌కెళ్ళినా వాడుకోవచ్చు, లేకపోతే పడుకున్నా వాడుకోవచ్చు, రిలాక్స్‌గా ఉండాలని కూర్చున్నప్పుడు వాడుకోవచ్చు, నిలబడ్డా, జాగింగ్ చేసినా, వాకింగ్ చేసినా, లేకపోతే తింటున్నప్పుడు, లేకపోతే ఎన్ని రకాలుగానైనా దీన్ని హ్యాపీగా చాలా సింపుల్‌గా పాకెట్ ఫ్రెండ్లీ అనేది చెప్పొచ్చండి. అంటే జస్ట్ మన చేతిలో పట్టుకోవచ్చు, లేకపోతే మన పాకెట్‌లో పెట్టుకొని కూడా మూవ్ అవ్వచ్చు. అంతటి స్మార్ట్ వేరియబుల్ డివైస్ అనమాట ఇది. అయితే ఈ డివైస్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ టెక్నాలజీ ఎవరిది? ఎవరు కనిపెట్టారు? అనేది ఇప్పుడు చూద్దామండి. ఈ డివైస్ వచ్చేసి హీలీ టెక్నాలజీ. ఈ డివైస్ వచ్చేసి మనకి మార్కస్ షమ్కీ గారు కనిపెట్టారండి. వీరు వచ్చేసి మనకి జర్మన్ బేస్డ్ సైంటిస్ట్ అండి. అంటే జర్మన్ దేశ వాసులు వీళ్ళు. ఈయన మార్కస్ షమ్కీ గారు వచ్చి ఒక ఫిజిక్స్ సైంటిస్ట్ అండి. జర్మన్‌లో ఈయన ఈయన గారు వచ్చేసి ఒక ఫిజిక్స్ సైంటిస్ట్ అండి.
ఈ ఫిజిక్స్ సైంటిస్టులు వీళ్ళు వచ్చేసి మనకి ఎనర్జీస్ పైన, వైబ్రేషన్స్ పైన, లేకపోతే ఈ ఫ్రీక్వెన్సీస్ పైన ఆర్&డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లు చేస్తూ ఉంటారనేది మనకు తెలిసిన అంశమే. అయితే మన మార్కస్ షెమ్కి గారు ఏం చేశారు అంటే యూనివర్స్‌లో చాలా రకాల ఎనర్జీస్ ఉన్నాయి. ఈ ఎనర్జీస్‌ని అన్నీ ఒక హార్డ్‌వేర్‌లో మనం స్టోర్ చేయగలిగితే ఎలా ఉంటది? సేమ్ మన మాటలు, పాటలు ట్రేప్ రికార్డ్‌లో ఎలా అయితే రికార్డ్ చేస్తున్నామో, అదే విధంగా తిను కూడా వచ్చేసి ఈ యొక్క హార్డ్‌వేర్‌లో ఒక 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 హార్డ్‌వేర్‌లో ఈ యొక్క ఎనర్జీస్ యూనివర్స్‌లో ఉన్న ఎనర్జీస్‌ని స్టోర్ చేయగలిగితే ఎలా ఉంటుంది అనే ఒక థాట్ ప్రాసెస్‌లో తన యొక్క ఆర్&డి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌లో ఒక టైమ్ వేవర్ అనే హార్డ్‌వేర్‌ని కనిపెట్టారండి. ఈ టైమ్ వేవర్ అనే హార్డ్‌వేర్ వచ్చేసి ఒక 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 బిగ్ డివైస్ అనుకుందాము. లేకపోతే ఒక పెద్ద హార్డ్‌వేర్ అనుకుందాము. అందులో దాదాపుగా 9,00,000 ఫ్రీక్వెన్సీస్‌ని స్టోర్ చేయబడి ఉంచారనమాట. ఈ 9,00,000 ఫ్రీక్వెన్సీస్‌ని ఒకవేళ ఈ టైమ్ వేవర్‌ని యూజ్ చేయాలంటే వాళ్ళు ఒక ట్రైన్డ్ ప్రాక్టీషనర్ అయి ఉండాలి. లేకపోతే చాలా రకాలుగా నాలెడ్జ్ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. అలా డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్ సెట్స్ అనేవి ఉండాలనమాట. టైమ్ వేవర్ యూజ్ చేయాలంటే. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క హీలీ ఏదైతే ఉందో ఇది చాలా సింప్లిఫై చేశారండి. ఇది మన మెయిన్ డివైస్ టైమ్ వేవర్ అయితే, మన హీలీ వచ్చేసి బేబీ డివైస్ అని కూడా మనం అనొచ్చు. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా ఒక లే మ్యాన్ అంటే ఏమాత్రము ఎక్కువగా టెక్నాలజీ అవగాహన లేకపోయినా ఒక ఫోన్ వాడే సాధారణమైన మనుషులు కూడా ఇప్పుడు మనకి ఫోన్‌లు చాలా సింపుల్‌గా అందరం వాడగలుగుతున్నాం. అంత సింపుల్‌గా ఫోన్ వాడగలిగే ప్రతి ఒక్క నార్మల్ సామాన్యుడికి కూడా ఈ డివైస్ వాడడం అంత ఈజీగా ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క సైంటిస్ట్ వచ్చేసి దాదాపు ఈ ఫిజిక్స్ టెక్నాలజీ పైన, ఈ యొక్క ఆర్&డి పైన మనకి 25 బుక్స్ అనేవి రాసారండి. ఈ 25 బుక్స్ ఒక 10 లాంగ్వేజెస్‌లో డిఫరెంట్ డిఫరెంట్ 10 లాంగ్వేజెస్‌లో కన్వర్ట్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క టెక్నాలజీ గురించి గానీ, ఈ యొక్క ఆర్&డికి సంబంధించి ఈ యొక్క మన సైంటిస్ట్ మార్కస్ షెమ్కి గారైతే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది డాక్టర్స్‌ని, టెక్నీషియన్స్‌ని లేకపోతే ఆహ్, డా అంటే మల్టిపుల్ స్కిల్ సెట్ ఉన్న పీపుల్‌ని కలిసి వాళ్ళతో పని చేయడం అయితే జరిగిందండి. మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న వారు క్రిస్టియన్ హాల్పర్ అండి. వీరొచ్చేసి కో ఫౌండర్ అని పిలుస్తారు. మార్కస్ షెమ్కి గారు ఈ డివైస్‌ని మనకి రూపొందిస్తే, ఈ క్రిస్టియన్ హాల్పర్ గారు మనకి మన వరకు తీసుకురావడానికి సహాయపడ్డారండి. అంటే హి ఈస్ ద ఇన్వెస్టర్ అండ్ కో ఫౌండర్ అనమాట. ప్రతి ఒక్కరికి ఇది చేరడానికి సహాయపడిగింది. లేకపోతే విత్ ద హెల్ప్ ఆఫ్ మా క్రిస్టియన్ హాల్పర్ గారు మనం ఇవాళ ఈ డివైస్‌ని మార్కెట్‌లో చూడగలుగుతున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండి. దాదాపుగా 2,00,00,000 జనాభా పైన ఈ యొక్క టైమ్ వేవర్ అండ్ హీలీని అద్భుతంగా వాడారు. ఎక్స్‌పెరిమెంటల్ క్లినికల్ ట్రయల్స్ అయితే అద్భుతంగా అయిపోయాయి. ఇప్పుడు రెడీ టు యూజ్ అండి. మీరు కానీ, నేను కానీ, మరెవరము గానీ మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఏమాత్రం ప్రాబ్లమ్ లేకుండా, డౌట్ లేకుండా హ్యాపీగా వాడుకునే విధంగా మనకిప్పుడు అందజేశారనమాట. ఓకే. నెక్స్టొచ్చేసి ఈ ఈ యొక్క టెక్నాలజీ అనేది మన భారతదేశంలోనే గాకుండా ఫస్ట్ కనిపెట్టింది జర్మనీలో. జర్మనీలో, మన ఇండియాలో గాకుండా దాదాపుగా 62 దేశాలలో యాక్టివ్‌గా ఈ యొక్క టెక్నాలజీ ఉంది. 62 దేశాలలో ఇది అద్భుతంగా చాలా మంది వాడుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2,500 మంది డాక్టర్లు, ప్యానెల్ డాక్టర్‌లుగా ఈ కంపెనీలో ఉంటూ, ఈ యొక్క అన్ని రకాల ఆర్&డి అంటే ఈ యొక్క టెక్నాలజీకి కావాల్సిన ఇన్ఫర్మేటివ్ థింగ్స్ కానీ, లేకపోతే వాళ్ళ అందిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న వారొచ్చేసి హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అని వీళ్ళని అంటారండి. అంటే వీళ్ళు ఈ యొక్క మన కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి నుంచి ఇప్పటి వరకి ప్రతి అణువులో వీళ్ళు ఉండి, ఈ యొక్క టెక్నాలజీ పైన ఈ యొక్క అంటే వారి యొక్క ఇన్‌పుట్స్ గానీ, లేకపోతే మార్పులు, చేర్పులు అనేవి వాళ్ళు చేస్తూ అద్భుతాన్ని తీసుకొనొచ్చారండి మన ముందుకు. నెక్స్ట్ వచ్చేసి మీటింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ అండి. మనందరికీ తెలిసిందే జర్మనీ అంటేనే చాలా చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. 100% క్వాలిటీ చెక్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇదొక బెస్ట్ పేటెంటెడ్ టెక్నాలజీ అండి. ఇదొక అద్భుతమైన పేటెంటెడ్ టెక్నాలజీ. జర్మనీ అంటేనే తెలుసు ఎంత హై లెవెల్ సెక్యూరిటీస్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క టెక్నాలజీ ఇప్పుడు మనం బెంజ్ కార్‌లో చూసుకున్నా, లేకపోతే ఇతర వేరే వేరే రంగంలో చూసుకున్నా గూడా మనకి అన్‌లిమిటెడ్ ఇస్తూ ఉన్నారనమాట. అంటే మనకి అన్‌లిమిటెడ్ స్టాండర్డ్ ఆఫ్ టెక్నాలజీని వాళ్ళు మనకి అద్భుతాలను ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు స్క్రీన్ పైన మనకు కనిపిస్తున్న ఈ పిక్చర్స్‌లో అయితే మనకి మార్కెటింగ్, మన మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆర్&డి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అనేది ఇక్కడే జరుగుతుంది.
ఇప్పుడు ఈ యొక్క టెక్నాలజీ ఫస్ట్ జర్మనీలో మనకి ఆ, తయారైన తర్వాత, అంటే వాళ్ళు ఇన్వెంట్ చేసిన తర్వాత జర్మన్ మెడికల్ కౌన్సిలింగ్కి అప్పీల్ చేశారండి. ఈ యొక్క జర్మన్ మెడికల్ కౌన్సిలింగ్ వీరు దీని హీలీ ఈజ్ ఏ మెడికల్ ప్రోడక్ట్ ఆఫ్ హీలీ జిఎంబిహెచ్ అని సర్టిఫై చేశారు. అంటే యూరోపియన్ కంట్రీస్లో హీలీ ఈజ్ మెడికల్ డివైస్ క్లాస్ 2A మెడికల్ డివైస్గా దీన్ని క్లాసిఫై చేశారండి. ఎఫ్డిఏ క్లియర్డ్ యూఎస్ఏ అండి. యూఎస్లో ఇది ఒక ఎఫ్డిఏ క్లియర్డ్గా ఉంది. మన ఇండియాలో వెల్నెస్ ప్రోడక్ట్గా కూడా ఉంది. అదే చాలా దేశాలలో ఈ యొక్క టెక్నాలజీ అనేది అద్భుతంగా ఉంది. కొన్ని దేశాలలో ఇది మెడికల్లీ క్లియర్డ్ ఉంది. కొన్ని దేశాలలో ఇది ఒక వెల్నెస్ ప్రోడక్ట్గా ఉంది. అలా మల్టిపుల్ పేర్లతో ఇది క్లియరెన్స్ అయితే ఉందండి. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. ఈ యొక్క టెక్నాలజీ మన ఇండియాకి పరిచయం చేసిన వారు, మన ఇండియాలో ఈ యొక్క ఫస్ట్ టైం వేవర్ ప్రాక్టీషనర్. ఇందాక మనం అనుకున్నాం కదండి టైం వేవర్ గురించి. టైం వేవర్ ఇది ఒక స్పెషల్ హార్డ్వేర్ వేర్ హీలీకి పేరెంట్ ప్రోడక్ట్ అన్నమాట. అయితే ఈ యొక్క గత 15 years నుంచి సీనియర్ టైం వేవర్ స్పెషలిస్ట్గా ఉంటూ అనేక రకాల కేసెస్ని టేకప్ చేసి ఆ కేసెస్ అన్నీ ఓవర్కమ్ చేసి అద్భుతమైన రిజల్ట్స్ని ఇచ్చారండి. ఈ టెక్నాలజీ నాకు కూడా పరిచయం చేసిన వారేనండి, మరెవరో కాదు. ఇవాళ మన స్పెషల్ గెస్ట్ స్పీకర్ నన్ అదర్ దాన్ డాక్టర్ రవినారాయణ గారు. సార్ వచ్చేసి ఈ యొక్క హిలీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఆ, ఈ యొక్క టెక్నాలజీ ఒక మనిషి లైఫ్ పైన ఎలా పనిచేస్తుంది అంటే, ఈ యొక్క కంప్లీట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి, హీలీ అనే ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో వారి ద్వారానే మనం తెలుసుకుందామండి, హౌ ఇట్ విల్ బి. ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ డాక్టర్ రవినారాయణ సార్ ఆన్ టు ద వర్చువల్ స్క్రీన్ ఫర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ హీలీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్. సో గుడ్ ఈవినింగ్ ఆల్. సో విన్నర్ గారు హరీష్ గారు మీకు కంపెనీ గురించి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ రవినారాయణ. నేను లా అట్లా నేను లాస్ట్ ఒక 15 years బ్యాక్ అనుకోకుండా జర్మనీ వెళ్ళడం జరిగింది, వేరే ప్రోగ్రామ్ పైన. అక్కడ ఫస్ట్ టైం నేను ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నాలజీ గురించి విని నిజంగా ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే మనందరూ తెలుసు, రొటీన్ గా మనకు రకరకాల థెరపీస్ లో మనం లోపలికి మింగేటి కానీ, లేదా మన సొంత ఇన్వాల్వ్ అయ్యి చేసేటి కానీ, అలాంటి రకరకాల థెరపీలు చూసాము. మన మెడికల్ సైన్స్ చూసాము, హెర్బల్ రెమెడీస్ చూసాము, సప్లిమెంట్స్ చూసాము, అట్లా రకరకాల థెరపీ చూసాము. కానీ ఇది నాకు సంథింగ్ డిఫరెంట్, యూనిక్ అనిపించింది. ఎందుకు యూనిక్ అనిపించిందంటే, డివైస్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం. ఒక డివైస్ ని మన బాడీకి జస్ట్ అటాచ్ చేసుకోవడం వల్ల మనకు వస్తున్న అనారోగ్య సమస్యని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు అంటే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. డివైస్ ద్వారా ట్రీట్మెంట్ ఏంటి? మీకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది, డివైస్ ద్వారా ట్రీట్మెంట్ ఎట్లా అవుతుంది. ఆ రోజు నేను ఆశ్చర్యపడ్డాను. కానీ నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి పూర్తి విన్న తర్వాత నాకు మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ అనే కాదు, వై నాట్ పాసిబుల్ అంటే పాసిబుల్ అనే ఎంత నమ్మకం వచ్చిందో, ఎందుకు కాకూడదు? పుట్టి మింగడమే లేదా మనం చేయడం ద్వారా ఎందుకు? ఇట్లా మనం ఇప్పుడు ఈరోజు ప్రపంచం మొత్తం మొబైల్లోకి వచ్చింది, మనందరూ తెలుసు. సో మొబైల్లో ప్రపంచాన్ని చూసేటప్పుడు ఒక డివైస్ తో మన ఆరోగ్యాన్ని ఎందుకు కాపాడుకుంటుంది, ఎందుకు కాపాడుకోకూడదు అని ఆలోచన వచ్చి నేను అప్పుడే టేకప్ చేశానండి. టేకప్ చేసి ఆల్మోస్ట్ నా లైఫ్ లో, నా పర్సనల్ గా వంటలు చూశాను, నా క్లయింట్స్ లైఫ్ లో అద్భుతమైన రిజల్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ 15 years నుంచి ప్రాక్టీస్ చేసిన ఈ టెక్నాలజీని ఇప్పటిదాకా హరీష్ గారు చెప్పినట్టుగా మార్కెట్ షిమికి ఎవరైతే ఈ టెక్నాలజీని డెవలప్ చేశారో ఆయన గురించి ఒక 1 minute చెప్తారండి. నిజంగా ఈజ్ అ వండర్ఫుల్ పర్సనాలిటీ. ఆయన ఫిజిసిస్ట్ అనేది జర్మనీ. ఒక ఆల్మోస్ట్ ఒక 56 years బ్యాక్ మన ఇండియాకి వచ్చి ఇండియాలో
స్పిరిచువాలిటీ మీద రీసెర్చ్ చేద్దాం వచ్చి 6 months వీసా గురించి తీసుకొని వచ్చిన వ్యక్తి 6 years ఉండిపోయి స్పిరిచువాలిటీని రియలైజ్ అయ్యి ఎనర్జీస్ ని ఎక్స్పీరియన్స్ చేసి నేచర్లో మనలో స్పిరిచువాలిటీలో ఉండే ఎనర్జీస్ ని స్టోర్ చేసి యూజ్ చేసుకునే విధంగా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన వాయిస్ ని రికార్డ్ చేయడానికి మనం టేబుల్ రికార్డర్ అనుకున్నాం. మరి వాయిస్ ఎనర్జీ అయినప్పుడు మనం రికార్డ్ చేయగలిగితే మరి మన బాడీలో మన నేచర్లో ఉండే ఎనర్జీస్ ని ఎందుకు రికార్డ్ చేయకూడదు? మరి ఇది ఎనర్జీ అయినప్పుడు అది కూడా ఎనర్జీ, ఇది రికార్డ్ అయినప్పుడు అది కూడా రికార్డ్ చేయొచ్చు. కానీ వాయిస్ ని రికార్డ్ చేయడానికి మనకు ఒక హార్డ్వేర్ ఉంది, కానీ వేరే ఎనర్జీస్ ని రికార్డ్ చేయడానికి మన దగ్గర ఎటువంటి హార్డ్వేర్ లేదు, అంటే మెషిన్ లేదు. సో ఈయన చేసిన అద్భుతమైన ఇన్వెన్షన్ ఏంటంటే ఎట్లా అయితే వాయిస్ ని రికార్డ్ చేయొచ్చో అట్లానే మన బాడీలో మన నేచర్లో ఉండే ఎనర్జీస్ ని రికార్డ్ చేసే డివైస్ ని ఆయన డెవలప్ చేశారు. అదే ఈ టెక్నాలజీ యొక్క టర్నింగ్ పాయింట్, అద్భుతం అన్నమాట. అట్లా డెవలప్ చేసి దాన్ని ఎస్పెషలీ హెల్త్ ఇండస్ట్రీలో మెడికల్గా వాడడం జరిగింది. పోర్చుగల్లో ఫస్ట్ ఆయన ప్రాక్టీస్ పోర్చుగల్లో ఒక డాక్టర్ గారు ఈయన కలిసి ఈయన డెవలప్ చేసిన ఈ హార్డ్వేర్ ని ఆయన క్లినిక్ లో పెట్టి రకరకాల క్లయింట్స్ పైన ఈ డివైస్ తో ట్రీట్మెంట్ చేసి అద్భుతమైన రిజల్ట్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఈ డివైస్ ని నెంబర్ ఆఫ్ డివైసెస్ ఇట్లాంటివి డెవలప్ చేసి ఒక డాక్టర్ తో స్టార్ట్ అయ్యి, ఒక సైంటిస్ట్ ఒక డాక్టర్ తో స్టార్ట్ అయ్యి కొంతమంది డాక్టర్లు యాడ్ అవడం మొదలయ్యారు. వాళ్ళ రిజల్ట్స్ చూసి నా అదృష్టం, నేను కూడా వాళ్ళలో ఒక డాక్టర్ని, నేను కూడా 15 years బ్యాక్ వాళ్ళ రిజల్ట్స్, వాళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీ అర్థం చేసుకొని ఈ డివైస్ ని నేను ఈ టెక్నాలజీని వాడటం మొదలుపెట్టాను. అలా నాలాగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి 2800 మంది డాక్టర్లు ఈ టెక్నాలజీని వాళ్ళ క్లినిక్ లో పెట్టి పేషెంట్స్ మీద వాడుతున్నారు. ఆ డివైస్ పేరు ఏమంటారంటే టైం వేవర్ అంటారు మేము ప్రాక్టీస్ చేసేది. అయితే అది దానికి ట్రైనింగ్ అవసరం, నాలెడ్జ్ అవసరం, కానీ దాని బేబీ డివైస్ ఇప్పుడు నేను చెప్పబోయే డివైస్ అది సేమ్ దాని కాపీ అనమాట రెప్లికా. సో ఈ డివైస్ కి ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు, ఎటువంటి సైన్స్ నాలెడ్జ్ అవసరం లేదు. ఎవరైతే మార్కెట్ షిమికి ఇన్వెంట్ చేశారో ఈ టెక్నాలజీని, ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే ఈ డివైస్ ని డాక్టర్లు పేషెంట్స్ ట్రీట్మెంట్ కి పరిమితం చేయకుండా ఎవరికి వాళ్ళు కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని వాళ్ళకు వాళ్ళు వాడి అద్భుతమైన రిజల్ట్స్ పొందాలి, ఈ రిజల్ట్ ప్రతి ఒక్కరికి అందాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఇంటికి ఈ టెక్నాలజీ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ టెక్నాలజీని ఒక కామన్ మ్యాన్ యూజ్ చేసుకునే విధంగా ఒక చిన్ని డివైస్ ని, సేమ్ మేము ప్రాక్టీస్ చేసే పెద్ద డివైస్ కి రిప్లికాగా చిన్ని డివైస్ ని తయారు చేసి హీలీ అనే ఒక పేరు పెట్టి ఫస్ట్ జర్మన్ లో లాంచ్ చేసి అక్కడ జర్మన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా క్లారిటీ ఉంది, క్లియరెన్స్ ఉంది. ఆ తర్వాత యుఎస్ లో లాంచ్ చేసి అక్కడ ఎఫ్డీఏ క్లియరెన్స్ ఉంది. అట్లానే మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి 68 దేశాల్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 68 దేశాల్లో 68 కంట్రీస్ లో కొన్ని దేశాల్లో మెడికల్ గా, కొన్ని దేశాల్లో హెల్త్ పరంగా, వెల్నెస్ ప్రొడక్ట్ గా రికగ్నేషన్ పొంది, క్లియరెన్స్ పొంది ఇప్పుడు ఈ టెక్నాలజీ మనం ఇచ్చినట్టు. అయితే ఫ్రెండ్స్ ఇవంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఫస్ట్ వ్యక్తి కాదు వాడబోయేది, మీరు ప్రూవ్ చేసేది. ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ సైన్స్ టెక్నాలజీ, ప్రూవ్డ్ మెడికల్లీ ప్రూవ్డ్, అండ్ రిజల్ట్స్ ఆర్ అమేజింగ్. అలాంటి అద్భుతాన్ని మా ఉద్దేశం ప్రతి ఇంటికి రావాలి, ప్రతి ఒక్కరు వాడుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. మరి ఇంత టెక్నాలజీ ఉన్న ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న ఈ డివైస్ ఏంటి, ఇది మన బాడీలోకి వెళ్ళి ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో ఎస్, ఇది ఎలా పనిచేస్తుంది అనేది మనకు అర్థం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇది ఎలా పనిచేస్తుందని మనకు తెలియాలంటే ఫస్ట్ మన బాడీ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మన బాడీ అనేది ఆర్గాన్స్ తో తయారైంది. ఆర్గాన్స్ లోకి వెళ్తే టిష్యూస్ ఉంటాయి. టిష్యూస్ లోకి వెళ్తే సెల్స్ ఉంటాయి. సెల్ లోకి వెళ్తే ఎనర్జీస్ ఉంటాయి. ఎనర్జీస్ లోకి వెళ్తే ఫ్రీక్వెన్సీస్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ ఫ్రీక్వెన్సీస్ వైబ్రేషన్ లోకి వెళ్తే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఉంటుంది. అంటే టోటల్ మన బాడీ యొక్క లేయర్స్ అండి. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒక వ్యక్తికి షుగర్ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా, కొలెస్ట్రాల్ వచ్చినా ఓవర్ నైట్ రావండి, ఓవర్ పీరియడ్ వస్తారు. ఇది మనందరూ తెలుసు. నిన్న రాత్రి షుగర్ తిన్నారు, రేపు మార్నింగ్ షుగర్ రోగం రాదండి. నిన్న రాత్రి నాన్ వెజ్ తిన్నారు, పొద్దున్న కొలెస్ట్రాల్ వచ్చి హార్ట్ అటాక్ రాదండి. ఆ షుగర్ రావాలన్నా, థైరాయిడ్ రావాలన్నా, కొలెస్ట్రాల్ రావాలన్నా, మన బాడీలో అవాయిడ్ చెడిపోవాలన్నా మినిమం 3 to 5 years పడుతుందండి రోగాలు. మరి లోపల ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ మన బాడీలో బ్లడ్ లోకి షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, కొలెస్ట్రాల్ ఇలాంటి ఏ రోగాలు రావాలన్నా బ్లడ్ లో కన్నా ముందు అవయవాలు డ్యామేజ్ అవుతాయండి. అవయవాల్లో ఉన్న టిష్యూస్ ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి. టిష్యూలో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవుతాయి. సో ఫస్ట్ మన బాడీలో ఏ హెల్త్ ఇష్యూ రావాలన్నా మన బాడీలో ఫస్ట్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. సెల్స్ డ్యామేజ్ అయ్యి, టిష్యూ డ్యామేజ్ అయ్యి, ఆర్గాన్ డ్యామేజ్ అయ్యి అప్పుడు మనకు బ్లడ్ లో షుగర్, థైరాయిడ్ వస్తుంది. అంతే ఏ రోగం రావాలన్నా మనకు 3 to 5 years పడుతుందని చెప్పాను. మరి సెల్స్ డ్యామేజ్ అయినప్పుడే మనకు రోగం స్టార్ట్ అవుతుందంటే మరి సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతుందో తెలుసుకుందామండి. మన బాడీలో సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతాయంటే మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ వల్ల డ్యామేజ్ అవుతాయి. రూట్ కాజ్, అసలు మన రోగాలన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అనేది నేను చెప్తున్నాను. అక్కడి నుంచి క్లియర్ చేయగలిగితే మనం పర్మనెంట్ గా వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో అసలు సెల్ లెవెల్లో వెళ్ళి సెల్ డ్యామేజ్ చేసే సిస్టమ్ ని రికవర్ చేసే టెక్నాలజీ మాత్రం నాకు తెలిసి ఈ మాత్రమే అని చెప్తాను. ఈ డివైస్ టెక్నాలజీ అని చెప్తాను. సో ఇప్పటివరకు మనం ఏం చేస్తామంటే అవయవాలు మాత్రమే ట్రీట్మెంట్ చేస్తామండి. సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ పనిచేయట్లేదు. అసలు మనందరం రోగాలు రావడానికి స్టార్ట్ అయ్యేది ఏంటంటే సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటే ఏంటి అని అర్థమైతే ఈ టెక్నాలజీ మొత్తం కలవాలి. సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటే ఏంటంటే మనం మన బాడీకి చేసే అలవాట్లు, ఆ అలవాట్లే మనందరికీ రోగాలు అని చెప్తున్నారు. దాంట్లో 2 రకాల అలవాట్లు మన బాడీకి చేస్తామండి. మొదటిది మన బాడీకి మంచి చేసే అలవాటు, రెండోది మన బాడీకి చెడు చేసే అలవాటు. ఫర్ ఎగ్జాంపుల్ రోజు మిల్క్ తాగడం అలవాటు చేసామనుకోండి, బాడీకి మంచి చేస్తుంది. అదే రోజు ఆల్కహాల్ అలవాటు చేసామనుకోండి, డ్రింక్స్ చేయడం మొదలు పెట్టామనుకోండి, మన బాడీ కొన్ని రోజులు చెడు చేస్తుంది. మరి మిల్క్ అలవాటు చేయొచ్చు, లేదా డ్రింక్స్ అలవాటు చేయొచ్చు. ఇది ఎవరి చేతిలో ఉందంటే మన చేతిలో ఉంది. ఏది అలవాటు చేస్తే మన బాడీ ఆరోగ్యంగా ఉంటుందో ఆ అలవాటు చేస్తే బాడీ ఆరోగ్యంగా ఉంటుంది, మనం హెల్తీగా ఉంటాం. ఏ అలవాట్లు చేస్తే మన బాడీ అనారోగ్యం అవుతుందో అవి చేస్తే మన బాడీ డ్యామేజ్ అవుతుంది. ఒప్పుకుంటారండి? ఈ అలవాట్లనే మేమేమంటామంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటాం. ఇది యాక్చువల్ గా మన రోగాలు స్టార్ట్ అయ్యే ఒరిజినల్ రూట్ పాయింట్. హార్ట్ వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, లివర్ ప్రాబ్లం వచ్చింది, లేదా లంగ్స్ ప్రాబ్లం వచ్చింది, ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం చేసే అలవాట్ల వల్లే వస్తాయి అని ఒప్పుకుంటారండి? దీంట్లో మంచి అలవాట్లు చేస్తే ఆరోగ్యంగా ఉంటాము, చెడు అలవాట్లు చేస్తే అనారోగ్యం అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ అలవాటు చేసాం అనుకోండి, లంగ్స్ పాడవుతాం. టీ అలవాటు చేసాం అనుకోండి, లివర్ పాడవుతుంది. డ్రింక్స్ అలవాటు చేసాం, లివర్ పాడవుతుంది. అలానే ఈ విధంగా అలవాట్లు శారీరకంగా కాకుండా కొన్ని మానసికంగా కూడా చేస్తున్నాం. ఎగ్జాంపుల్ రోజు టెన్షన్ పడటం మొదలు పెట్టామనుకోండి, టెన్షన్ అలవాటు అయిపోయి హైపర్ టెన్షన్, బీపీ వస్తుంది. రోజు స్వీట్ తినడం అలవాటు చేసాం అనుకోండి, షుగర్ వచ్చింది. రోజు స్ట్రెస్ చేయడం మొదలు పెట్టామనుకోండి, థైరాయిడ్ వచ్చింది. అట్లా మన రోజువారీ జీవితంలో మనం ఏదైతే కంటిన్యూ చేస్తున్నామో అది మన బాడీని డ్యామేజ్ చేస్తుంది, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్. మరి ఇలా డ్యామేజ్ అయిన దాన్ని క్లియర్ చేయాలంటే ఏం చేయాలి?
డ్యామేజ్ కాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే మన బాడీకి పంపిస్తున్నామో దాన్ని మనం చేంజ్ చేయాలి. స్మోక్ చేయొద్దని అందరూ తెలుసు కానీ మానలేకపోతాం. డ్రింక్ చేయొద్దని అందరూ తెలుసు మానలేకపోతాం. టెన్షన్ పడొద్దు అని తెలుసు మానలేకపోతాం. యాంగ్జైటీ పడొద్దు అనుకో మానలేకపోతున్నాం. నెగిటివ్ థింకింగ్ చేయడం అలవాటు చేసుకున్నాం, నెగిటివ్ థింకింగ్ మానలేకపోతాం. అట్లా మనం ఏం చేస్తున్నామంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలిసి తెలియక మన బాడీకి ఎన్నో ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా పోయి బాడీలో సెల్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి సెల్స్ ని డ్యామేజ్ చేస్తుంది. సెల్ డ్యామేజ్ అయితే టిష్యూ డ్యామేజ్ అవుతుంది. టిష్యూ డ్యామేజ్ అయితే ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. ఆర్గాన్ డ్యామేజ్ అయితే ప్రొడక్షన్ తగ్గుతుంది. ప్రొడక్షన్ తగ్గితే బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు మనకు బయటకి ఏర్పడతాయి. సో ఇప్పుడు నేను అడుగుతా, చెప్పండి, మనకి మనకు వచ్చే రోగాలన్నీ క్లియర్ కావాలి, మన ఆరోగ్యంగా ఉండాలంటే అవయవాల మీద పనిచేయాలా, మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ మీద పనిచేయాలి? దేని మీద పనిచేయాలి? మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అలవాట్లు క్లియర్ అయితే టోటల్ సిస్టమే క్లియర్. రూట్ కాజ్, అసలు మూల కారణం మన రోగాలన్నిటికీ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్. ఇది క్లియర్ అయిందండి అందరికి? ఒప్పుకుంటారా? ఎస్. మరి మనం ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ ని, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ని పాజిటివ్ మార్చడం ఎట్లా, మనం పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ని మెయింటైన్ చేయడం ఎట్లా అనేది ఈ డివైస్ చేసే పని. ఏం చేస్తుంది ఇప్పుడు చూద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డివైస్ లో నుంచి మన బాడీలోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ వెళ్తుందండి. ఈ డివైస్ ని పేరు వచ్చి హీలీ అంటాం. ఈ డివైస్ చేసే థెరపీ పేరు వచ్చేసి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అంటాం. దీనికి ఏం పేరు పెట్టారంటే ఇండివిజువలైజ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అన్నారు. ఎందుకన్నారంటే ఇండివిజువలైజ్, ఇది మన బాడీ ఉంటే ఈ డివైస్ మన బాడీని రియల్ టైం అనలైజ్ చేస్తుంది. అనాలిసిస్ అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పాలంటే డయాగ్నోస్ అంటారు. డయాగ్నోస్ అనే వర్డ్ దీనికి అప్లికేబుల్ కాదు కాబట్టి అనాలిసిస్ అంటున్నాం. మన బాడీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ని అనలైజ్ చేస్తుంది. అంటే మన బాడీకి అసలు ఎందుకు డ్యామేజ్ అవుతుంది అది అనలైజ్ చేయడం ఈ డివైస్ ఇస్తాను. మొదటి అనలైజ్ చేసి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ ద్వారా మన బాడీకి ట్రీట్మెంట్ చేస్తుంది. అందుంచే ఈ డివైస్ థెరపీ పేరు ఏమన్నారంటే IMF అన్నారు, ఇండివిజువలైజ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ. ఎట్లా పనిచేస్తుంది ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్, ఈ డివైస్ లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా రెండు ఉంటాయండి, ఒకటి మైక్రో కరెంట్, రెండు ఫ్రీక్వెన్సీస్. ఫస్ట్ అసలు ఈ మైక్రో కరెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఈ డివైస్ లోకి తెలుసుకుందాం. మైక్రో కరెంట్ ఎలా వస్తుందంటే ఈ డివైస్ మనం కొనుక్కున్న తర్వాత దీన్ని మనం ఛార్జింగ్ పెడతామండి. ఎట్లయితే మొబైల్ ని ఛార్జ్ చేస్తారో అలాగే ఈ డివైస్ ని ఛార్జ్ చేస్తారు. అప్పుడు ఇది దీనిలోకి మైక్రో కరెంట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ డివైస్ సంబంధించిన ఒక యాప్ ఉంటుందండి, దాన్ని హీలీ యాప్ అంటారు. మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీరు హీలీ యాప్ అని కొడితే యాప్ ఓపెన్ అవుతుందండి. ఈ డివైస్ తో ఆ యాప్ కనెక్ట్ అవుతుంది. ఈ డివైస్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా యాప్ లో మీకు డౌన్లోడ్ అవుతాయి. మొబైల్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ అవుతాయి. మరి యాప్ లోకి ఇప్పుడు దీంట్లోకి ప్రోగ్రామ్స్ అనేవి వస్తాయండి. మరి ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయంటే జర్మనీ నుంచి వస్తాయండి. చెప్పా కదా, ఈ డివైస్ సంబంధించిన హెడ్ క్వార్టర్ అనేది జర్మనీలో. అక్కడి నుంచి ఫ్రీక్వెన్సీస్ అంటే ప్రోగ్రామ్స్ అన్ని కూడా యాప్ ద్వారా మన మొబైల్లోకి వస్తాయి. మైక్రో కరెంట్ ఏమో మనము ఈ డివైస్ ఛార్జ్ చేసినందుకు వచ్చింది, ఫ్రీక్వెన్సీస్ ఏమో జర్మనీ నుంచి వచ్చాయి. ఈ విధంగా ఈ డివైస్ లోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ వచ్చి ఇప్పుడు ఏం చేస్తారు. నెక్స్ట్, ఫస్ట్ మన బాడీలోకి ఈ డివైస్ ద్వారా మైక్రో కరెంట్ అనేది వెళ్తుందండి. ఆ మైక్రో కరెంట్ అనేది వెళ్ళి మన బాడీలో ఒక సెల్స్ కి మూడు పనులు చేస్తుంది.
మొదటి పని ఏంటంటే ఎనర్జీ కన్వర్షన్, రెండోది ఏంటంటే ఎనర్జీ ట్రాన్స్మిషన్, మూడోది ఏంటంటే ఎనర్జీ స్టోరేజ్. ఈ మూడు పనులు ఈ డివైస్ మన వాడి మీద పనిచేస్తుంది. ఎనర్జీ కన్వర్షన్ అంటే ఏంటి అంటే మైక్రో కరెంట్ వల్ల జరిగే ఉపయోగం అంటే తెలుసుకుందాం. ఎనర్జీ కన్వర్షన్ అంటే మనం తిన్న ఆహారాన్ని ఎనర్జీ కన్వర్ట్ చేసి మనం తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా? చాలా మంది పాలు తాగుతున్నారు, కాల్షియం నీళ్ళు. ఈ మధ్య ఎవరికి చెక్ చేసిన డి విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ అని ఉంటున్నారు. మరి కాల్షియం లేదు, B12 లేదు, డి విటమిన్ తగ్గిపోతున్నాయి. మరి ఇవన్నీ తిన్నాయన్ని లోపలికి వెళ్ళి ఎక్కడ పోతున్నాయి? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. కొలుచుకొని తింటున్నారు చాలా. అందుకే నేను ఏమంటానంటే తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా అంటే ఒంటికి పట్టడం ముఖ్యం. తిన్న ఆహారం అనేది టోటల్ గా ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి. సో ఆ కన్వర్ట్ అవ్వట్లేదు కాబట్టి ఈ డెఫిషియన్సీస్ ఏర్పడుతున్నాయి. సో ఈ డివైడ్ చేసే మొదటి పని ఏంటంటే మన తిన్న ఆహారం కానీ మన బాడీకి బయట నుంచి ఇచ్చేది, నేచర్ నుంచి ఇచ్చేది కానీ టోటల్ గా ఎనర్జీకి కన్వర్ట్ చేస్తుంది మన సెల్స్ కి. అంటే తిన్న ఆహారం మన బాడీ యొక్క సెల్స్ కి అందజేస్తుంది, కన్వర్ట్ చేసి ఎనర్జీ కింద. ఇది మొదటి స్టెప్. ఆ కన్వర్ట్ చేసిన ఎనర్జీని ఏం చేస్తుందంటే ట్రాన్స్మిషన్ కూడా చేస్తుంది. ట్రాన్స్మిషన్ అంటే ఎట్లయితే బయట మనకు ట్రాఫిక్ జామ్ ఉందో అట్లా మన బాడీలో కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుడ్ ద్వారా, గాలి ద్వారా, నీరు ద్వారా మన బాడీలో నింపుతున్నాము. నింపిన దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచి మన బాడీ వాడుకుంటుంది, చెడు మన బాడీలో పేరుకపోతున్నాయి, మిగిలిపోతున్నాయి. దాన్ని టాక్సిన్స్ అంటారు. ఎప్పుడైతే మన బాడీలో టాక్సిన్స్ పేరుకపోయాయో ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది జరగదు. సెల్ కి ఎనర్జీ ట్రాన్స్మిషన్. ఈ టాక్సిన్స్ అన్ని కూడా మధ్యలో బ్లాక్ చేసేస్తాయి, ట్రాఫిక్ జామ్. సో ఈ డివైడ్ చేసి రెండో పని ఏంటో తెలుసా అండి? డైరెక్ట్ గా ట్రాన్స్మిషన్ అండి, ఎనర్జీ ట్రాన్స్మిట్ చేసేసి. మూడోది డివైడ్ చేసి పని ఏంటో తెలుసా అండి? ఎనర్జీ స్టోరేజ్ పెంచిస్తారు. ఎనర్జీ స్టోరేజ్ అంటే ఏంటంటే దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు నచ్చిన చాలా మంచి ఎగ్జాంపుల్. మనం మొబైల్ ఛార్జింగ్ లో పెట్టామనుకోండి, కొత్త మొబైల్ ఒక 2-3 రోజులు వస్తుందండి ఛార్జింగ్. అదే మొబైల్ ని వాడగా పాతగా అయిన తర్వాత ఛార్జింగ్ లో పెడితే ఇమీడియట్ గా డిశ్చార్జ్ అవుతుంది. మరి కొత్త మొబైల్ కి పాత మొబైల్ తేడా ఏంటంటే కొత్త మొబైల్ ఎక్కువసేపు ఛార్జింగ్ ఉంది, వాడగా ఛార్జింగ్ అనేది తొందరగా డౌన్ అయిపోతుంది. మన బాడీలో సెల్స్ కూడా తొందరగా డ్రైన్ అవుట్ అయిపోతుంది. దాన్ని ఏజింగ్ అంటాం. అందుకే కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఫుడ్ లేట్ అయితే తట్టుకోలేరండి. ఎంగేజ్ వాళ్ళు తట్టుకోగలరు, ఎందుకంటే స్టోరేజ్ చేసి పెట్టుకుంటుంది మన బాడీ ఎనర్జీ. సో ఈ విధంగా ఈ డివైడ్ చేసే మొదటి పని ఏంటంటే మన బాడీలో సెల్ కి ప్రాపర్ గా ఎనర్జీ సర్క్యులేట్ అయ్యేటట్టు చేసిస్తుంది. ఎక్కడి నుంచి చేసిస్తుంది అంటే మనం తిన్న ఆహారంలో నుంచి. ఫస్ట్ ఏం చేస్తుంది? తిన్న ఆహారం నుంచి ఎనర్జీని కన్వర్షన్ చేయడం, ఆ కన్వర్ట్ అయిన ఎనర్జీ మన బాడీలో ప్రతి సెల్ కి ట్రాన్స్మిట్ చేయడం, ఆ ట్రాన్స్మిట్ అయిన ఎనర్జీ ఆ సెల్ స్టోర్ చేసి పెట్టుకునేది. ఎప్పుడైతే ఎనర్జీస్ కరెక్ట్ గా సెల్ కి అందిందో అప్పుడు మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని కూడా హెల్దీ సెల్స్ కింద మారుతాయి. క్లియర్ అండి అందరికి? అయితే మరి ఎనర్జీ అందిస్తే సెల్ హెల్దీగా అయిపోతే మనం హెల్దీగా ఉంటామా అంటే 50% హెల్దీ అని చెప్తామా? ఇంకో 50% ఉందండి మన సెల్ రిక్వైర్మెంట్. ఎనర్జీ ఒకటే కాదండి, ఆ సెల్ కి మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు ట్రాన్స్మిట్ చేసి పాడు చేశామో ఆ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ అంటే మళ్ళీ ఒక వ్యక్తి రెగ్యులర్ గా స్మోక్ చేస్తున్నాడు, స్మోకింగ్ మాత్రం మానట్లేదు, కానీ లంగ్స్ కి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. లంగ్ కి రెగ్యులర్ మందులు పెడుతున్నారు, మెడిసిన్స్ వాడుతున్నారు, రెగ్యులర్ డాక్టర్ వెళ్తున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, కానీ స్మోకింగ్ మాత్రం మానట్లేదు. ఈయన లంగ్ అనేది ఎప్పటికైనా క్లియర్ అవుతుందా అంటే ఎప్పటికి క్లియర్ అవ్వదు. ఎందుకు అవ్వదు? ట్రీట్మెంట్ లంగ్ లో ఉన్న సెల్స్ కి ఇస్తున్నాడు, కానీ స్మోకింగ్ మాత్రం మానేయాలి. లంగ్ కి ట్రీట్మెంట్ ఇస్తూ స్మోకింగ్ మానేస్తే అప్పుడు ఆయన పర్మనెంట్ క్లియర్ అవుతారు. ఒప్పుడు రండి. ఎస్.
మరి ఈ స్మోకింగ్ మానిపించే కార్యక్రమం ఎవరు చేయాలి? ఆ ఆ స్మోకింగ్ మానిపించడమే ఈ ఫ్రీక్వెన్సీస్ చేసే పని. మైక్రో కరెంట్ ఏమో లంగ్ రికవర్ చేస్తుంది, ఫ్రీక్వెన్సీస్ ఏమో ఆయన అలవాటుని రికవర్ చేస్తుంది. ఆల్రెడీ మీకు చెప్పాను, ఇటు లంగు క్లియర్ అవ్వాలి, ఆయన అలవాటు మానాలి, రెండు క్లబ్ చేస్తేనే ఆయన టోటల్ లంగ్ నార్మల్ అవుతుంది. ఒప్పుకుంటారండి? ఎస్. సో ఈ విధంగా ఈ డివైస్ ద్వారా మన బాడీలోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ వెళ్ళి అటు లంగ్ ని అటు అలవాటుని రెండింటిని రికవర్ చేయడం వల్ల మనం హెల్తీగా మారుతున్నాం. క్లియర్ అండి అందరికి? సో అది ఫ్రీక్వెన్సీస్ చేసే పని. మరి ఒక లంగేనా మన బాడీలో ఉండే అన్ని అవయవాలకు? అంటే అన్ని అవయవాలకు ప్రాబ్లం ఉన్నాయి. టెన్షన్ వల్ల బ్రెయిన్, స్ట్రెస్ వల్ల థైరాయిడ్, ఇమోషన్స్ వల్ల కిడ్నీ, మరి రకరకాల ప్రాబ్లమ్స్ మన అవయవాల్ని సఫర్ చేస్తాయి. దాని గురించి మార్కెట్ షమికి గారు ఏం చేశారంటే రకరకాల ఫ్రీక్వెన్సీస్ డెవలప్ చేశారు. కిడ్నీ ఫ్రీక్వెన్సీ, లివర్ ఫ్రీక్వెన్సీ, తర్వాత లంగ్స్ ఫ్రీక్వెన్సీ, బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ, అవన్నీ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఏ అవయవాన్ని మనం చెడిపోతే ఏ ఫ్రీక్వెన్సీకి దాన్ని రికవర్ చేయొచ్చో ఆ ఫ్రీక్వెన్సీస్ అని మనకు ఇప్పుడు అందుబాటులో తీసుకొచ్చారు ఈ డివైస్ ద్వారా. ఇప్పుడు ఈ డివైస్ ఏం చేస్తుందంటే మైక్రో కరెంట్ ద్వారా సెల్స్ ని రిపేర్ చేస్తుంది, ఫ్రీక్వెన్సీ ద్వారా సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ని రికవర్ చేస్తుంది. రెండు రికవర్ అవడం వల్ల మన బాడీ సెల్స్ హెల్తీగా మారి మనం హెల్తీగా మారుతున్నాం. క్లియర్ అంటే ఇప్పుడు ఈ డివైస్ ఎట్లా వాడాలో తెలుసుకుందాం. నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? సింపుల్ అండి. ఈ డివైస్ కొనుక్కుంటాం, కొనుక్కొని ఇప్పుడు నేను చెప్పినట్టుగా మొబైల్లో ఈలీ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటాం. మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మొబైల్లోకి ఫ్రీక్వెన్సీస్ అన్ని వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఈ డివైస్ ని ఛార్జింగ్ చేసి ఈ డివైస్ ని మనం ఏం చేస్తామంటే మన బాడీకి కనెక్ట్ చేసుకుంటాం. మన బాడీకి కనెక్ట్ చేసుకోవడానికి ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకు 3 రకాల అటాచ్మెంట్స్ ఇస్తారండి. మొదటి అటాచ్మెంట్ బ్రేస్లెట్ ఎలక్ట్రోడ్, రెండు బ్రేస్లెట్ లాగా రెండు స్ట్రిప్స్ చేతికి పెట్టుకొని డివైస్ కనెక్ట్ చేస్తాం, థెరపీ తీసుకుంటాం. రెండోది ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్ చెవులో క్లిప్ లాగా పెట్టుకొని థెరపీ తీసుకుంటాం. మూడోది అడెసివ్ ఎలక్ట్రోడ్స్ అంటామండి, రెండు స్ట్రిప్స్ లాగా ఉంటాయి, మన బాడీకి స్ట్రిప్స్ అంటించుకొని థెరపీ తీసుకుంటాం. ఈ 3 రకాల అటాచ్మెంట్స్ మనం ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మన కంపెనీ వాళ్ళు ఇస్తారు. సో ఆ విధంగా ఆ 3 రకాల అటాచ్మెంట్స్ తో ఏదో ఒక అటాచ్మెంట్ తో మన బాడీ కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకుంటాం. ఈ డివైస్ ని వైర్ తో కాకుండా వైర్లెస్ కూడా వాడుకోవచ్చు అండి. ఆ వైర్లెస్ గా వాడుకోవడానికి ఈలీ కాయిల్ అనే కాయిల్ ఉంటుంది. ఆ కాయిల్ ని ఈ డివైస్ కనెక్ట్ చేసి మనం థెరపీ తీసుకోవచ్చు. దానికన్నా ఇంకా అడ్వాన్స్ ఇంకొక టెక్నాలజీ వచ్చింది, దాన్ని హై వేవ్ అంటారు. ఇది రిస్ట్ బ్యాండ్ లాగా చేతికి బ్యాండ్ పెట్టుకొని ఈ డివైస్ ని ఆ బ్యాండ్ లో కనెక్ట్ చేసి మన మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. సో ఈ విధంగా విత్ వైర్, వితౌట్ వైర్, విత్ హై వేవ్, ఇట్లా 3 రకాల అటాచ్మెంట్ తో మనం ఈ డివైస్ ని వాడుకోవచ్చు. 4 రకాల అటాచ్మెంట్ తో. అన్నిటికన్నా పవర్ఫుల్ ఎఫెక్టివ్ ఏంటంటే హై వేవ్ అనే ఈ రిస్ట్ బ్యాండ్ అనే కాన్సెప్ట్ తో చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ మనం పొందవచ్చు. సో ఈ విధంగా మన బాడీ కనెక్ట్ చేసుకొని మనం థెరపీ తీసుకుంటాం. సో ఫస్ట్ ఏం చేశాము, హీలీ అనే యాప్ ని మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నాం. మొబైల్ నుంచి డివైస్ లోకి ట్రాన్స్మిట్ చేసుకున్నాం ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ని మన బాడీకి ఈ వైర్ కానీ వైర్లెస్ కానీ థెరపీ అటాచ్ చేసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ వాళ్ళు థైరాయిడ్ ని రికవర్ చేసుకోవాలనుకున్నారు, అప్పుడు ఏం చేయాలంటే మీరు యాప్ లో థైరాయిడ్ ప్రోగ్రామ్ సేవ్ చేసుకోవాలి. మీకు మైగ్రేన్ ఉంది, మైగ్రేన్ ప్రోగ్రామ్ సేవ్ చేసుకోవాలి. మీకు సైనస్ ఉంది, అప్పుడు మీరు లంగ్ మెడిసిన్ ప్రోగ్రామ్ సేవ్ చేసుకోండి. అట్లా మనకున్న అవయవంలో ఉండే కంప్లైంట్ బట్టి మనం ఆ ప్రోగ్రామ్ ని యాప్ లో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే క్లిక్ కొట్టగానే యాప్ నుంచి డివైస్ కి ట్రాన్స్మిట్ అవుతుంది. డివైస్ ని మన బాడీ కనెక్ట్ చేసుకొని మనం థెరపీ తీసుకుంటాం.
ఇది ఓవరాల్ సబ్జెక్ట్ అండి. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ 3 పాయింట్ యాడ్ చేస్తానండి. మొదటి పాయింట్ ఏంటంటే మొబైల్ నుంచి డివైస్ నుంచి మన బాడీకి ట్రాన్స్మిట్ అవుతుంది అని అన్నారు. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మన మొబైల్ అంటే రేడియేషన్ కదండి. ఎస్, మొబైల్ అంటే రేడియేషన్ అండి. కానీ ఈ డివైస్ పనిచేయడానికి మొబైల్కి ఎటువంటి సంబంధం లేదండి. ఓన్లీ ప్రోగ్రామ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే మనం మొబైల్ ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రోగ్రామ్ వచ్చేసి 60 మినిట్స్ టైం అండి. ప్రతి ప్రోగ్రామ్ ఒక టైం అనేది ఫిక్స్ అన్నమాట. ఆ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటెడ్ గా బై డిఫాల్ట్ దాని టైం అనేది ఫిక్స్ అయ్యి యాప్ లోనే మనకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ అనుకోండి 20 మినిట్స్, థైరాయిడ్ అంటే 60 మినిట్స్. అంటే అంతసేపు మన బాడీకి డివైస్ ని కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకుంటాం. థెరపీ స్టార్ట్ అయిన తర్వాత మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినట్టు మొబైల్ తీసుకొని ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోండి. అయినా సరే ఈ డివైస్ 60 మినిట్స్ పాటు మన బాడీ మీద పనిచేసి ఆఫ్ అవుతుంది. అంటే అర్థమైందంటే ఈ మొబైల్ పనిచేయడానికి, డివైస్ పనిచేయడానికి మొబైల్కి ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ట్రాన్స్మిషన్ చేసేంత వరకే మొబైల్ అండి. ఒకసారి ప్రోగ్రామ్ ట్రాన్స్మిట్ అయిన తర్వాత థెరపీకి మొబైల్ యొక్క యూజ్ అనేది లేదు. మరి మొబైల్తో సంబంధం లేకుండా ఈ డివైస్ థెరపీ చేస్తుంది అంటే మొబైల్ రేడియేషన్ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి 0 రేడియేషన్. ఇది మొదటి అంశం. ఇంకా రెండో అంశానికి వస్తే ఒక డివైస్ ఎంతమంది వాడుకోవచ్చు అంటే ఒకరి తర్వాత ఒకరు ఎంతమంది వాడుకోవచ్చు. మా ఒక ఇంటి మనిషికి ఒక డివైస్ కాదండి, ఇంటికి ఒక డివైస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ముగ్గురు ఉన్నారు. ఒకరికి బ్యాక్ పెయిన్ ఉంది, ఒకరికి మైగ్రేన్ ఉంది, ఒకరికి థైరాయిడ్ ఉంది. బ్యాక్ పెయిన్ వాళ్ళు బ్యాక్ పెయిన్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఆ తర్వాత మైగ్రేన్ వాళ్ళకి ఇస్తారు. ఆ మైగ్రేన్ అయిపోయిన వాళ్ళు థైరాయిడ్ వాళ్ళకి ఇస్తారు. అట్లా మన ఇంట్లో వాళ్ళందరూ కవర్ అయిపోయిన తర్వాత పక్కింటి వాళ్ళకి పెట్టచ్చు. అంటే ఈ డివైస్ ని ఎంతమంది వాడచ్చు, ఎవరి ప్రాబ్లం కూడా వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. క్లియర్? సో మరి ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి ఇది పనిచేస్తుంది? ఇది లాస్ట్ అంశం అండి. ఒక డివైస్ ఎంతమంది వాడుకోవచ్చు, మొబైల్ రేడియేషన్ సంబంధం లేదు. మరి ఈ ఒక్క డివైస్ ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి మనకు సపోర్ట్ చేస్తుంది? ఇది మన లాస్ట్ అంశం. సో ఇప్పుడు తెలుసుకుందాం ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ మొత్తం టోటల్ లిస్ట్ మేము ఇప్పుడు చెప్తామండి. ఏ హెల్త్ ఇష్యూస్కి ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ హీలింగ్ డివైస్ ద్వారా పాసిబిలిటీ ఉందని టోటల్ ప్రోగ్రామ్స్ మీరు వినండి. దాంట్లో మీ సంబంధించిన లేదా మీ ఫ్యామిలీకి సంబంధించిన ఆర్ మీకు తెలిసిన వాళ్ళకి సంబంధించిన ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి కవర్ అవుతున్నాయా లేవా అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఆ తర్వాత మేము దీని కాస్ట్ చెప్తాము, ఎలా కొనుక్కోవాలో కూడా మీకు చెప్తాం. సో ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్స్. ఇప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ మీద పనిచేస్తుందో తెలుసుకున్నాం. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్. చాలా అద్భుతంగా, చాలా క్లిష్ట అండ్ క్లియర్గా చెప్పారు సార్. ఎలా పనిచేస్తుంది, హ్యూమన్ బాడీ ఏంటి, సెల్ ఏంటి, సెల్ వోల్టేజ్ ఏంటి, వోల్టేజ్ పైన ఈ యొక్క ఫ్రీక్వెన్సీస్ ఎలా పనిచేస్తాయి అనే వండర్ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనకి ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ వస్తాయి, ఎన్ని యాప్ ఓపెన్ చేయగానే మనకి ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎన్ని పేజెస్ ఉంటాయి అనేది చూద్దాము. ఫస్ట్ పేజ్ వచ్చేసి మనం యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి నెంబర్ ఆఫ్ పేజెస్ వస్తాయి. అందులో ఫస్ట్ పేజ్ వచ్చేసి గోల్డ్ సైకిల్ అండి. ఇందులో ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్ అండ్ రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో ప్యూర్ ఇది మీకు ముఖ్యమైన ప్రోగ్రామ్ అండి. ముఖ్యంగా మన బాడీలో అనారోగ్య సమస్యలు స్టార్ట్ అయ్యే బేసిక్ ఏంటంటే మన బాడీలో ఇంప్యూరిటీస్ అండి. మనం తిన్న ఆహారంలో ఉన్న ఇంప్యూరిటీస్ మన బాడీలో టాక్సిన్స్ పేరుకపోవడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన బాడీని డిటాక్స్ చేయాలి. డిటాక్స్ బాడీని క్లీన్ చేయడం అనమాట. ఎట్లయితే మనం రోజు స్నానం చేస్తామో లోపల నుంచి బాడీలో ఉన్న టాక్సిన్స్ క్లీన్ చేసే అద్భుతమైన ప్రోగ్రామ్ ప్యూర్. ఈ ప్యూర్ ప్రోగ్రామ్ తో మనం స్టార్ట్ అవుతాం. అద్భుతం అండి, డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి బయోఎనర్జెటిక్ హార్మోనీ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో డిఫెన్స్, షివర్, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ, ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సర్క్యులేషన్ ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. క్లాట్స్
బ్లడ్ క్లాట్స్, ఎస్పెషల్లీ వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకు ఈ సర్క్యులేషన్ ప్రోగ్రామ్ అద్భుతంగా పనిచేస్తుంది. వెరికోస్ వెయిన్స్ వల్ల ఈ వెయిన్స్ బ్లాక్ అయిపోయి ఈవెన్ అవి చితికిపోయి బ్లీడ్ అయిపోయి పుండ్లు పడి మానని ఈవెన్ కాల్ కట్ చేసే పరిస్థితి కూడా ఏర్పడడం వల్ల. సో అలాంటి వాళ్ళకు వండర్ఫుల్ ప్రోగ్రామ్ సర్క్యులేషన్ ప్రోగ్రామ్. అలానే ఫర్ మెచ్యూర్ ఉమెన్, ఫర్ ఉమెన్ ఈ రెండు ప్రోగ్రామ్స్ ఎస్పెషల్లీ అమ్మాయిలు పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, తర్వాత ఓవర్ బ్లీడింగ్స్, ఇలాంటి సమస్యలతో అమ్మాయిలు బాధపడుతుంటారు. ఎస్పెషల్లీ ఈ రోజు ఓవర్ బ్లీడింగ్ అయ్యి యూట్రస్ తీసే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అలాంటి వాళ్ళు. అలానే మెనోపాజ్ లో కూడా చాలా మంది రకరకాల ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటారండి. ఓవర్ బ్లీడింగ్ రావడం, జాయింట్ పెయిన్స్, మూడ్ స్వింగ్స్, హార్ట్ ఫ్లషెస్, ఇలాంటి సమస్యల నుంచి కాపాడుకోవడానికి ఈ మెనోపాజ్ సమస్య ప్రోగ్రామ్స్ పర్మిట్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి బయోఎనర్జెటిక్ హార్మోనీ 2 అనే పేజ్ ఉందండి. ఇందులో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్స్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్ హార్మోనీ అండ్ సయాటికా నర్వ్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఈరోజు థైరాయిడ్ అనేది బీపీ షుగర్ తర్వాత అంతే కామన్ గా సఫర్ అవుతుంది థైరాయిడ్ ప్రాబ్లం. ప్రతి ఒక్కరి ఇంట్లో థైరాయిడ్ వచ్చేసింది. సో ఈవెన్ చిన్నపిల్లలు కూడా థైరాయిడ్ వచ్చేసింది. సో అలాంటి థైరాయిడ్ సమస్య గురించి థైరాయిడ్ ప్రోగ్రామ్. అలానే ప్రోస్టేట్, మగవాళ్ళలో ముఖ్యంగా 40 ఇయర్స్ దాటిన తర్వాత ఈ ప్రోస్టేట్ గ్రంథి ఎన్లార్జ్ అయిపోయి యూరిన్ ఇంటాలరెన్స్ అంటే యూరిన్ వస్తే ఆపుకోలేకపోవడం, యూరిన్ ప్రెషర్ తగ్గిపోవడం, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ సర్జరీలు, మళ్ళీ ప్రోస్టేట్ క్యాన్సర్, అలాంటి ప్రోస్టేట్ ని ప్రివెంట్ చేసుకోవడానికి అద్భుతమైన ప్రోగ్రామ్ ఉంది ప్రోస్టేట్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అని ఉందండి. ఇందులో ఇన్నర్ స్ట్రెంత్, సిస్టమిక్, ఎమోషనల్ వెల్బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్, కంటెంట్మెంట్ సిస్టమ్, కంటెంట్మెంట్ అక్యూట్, ఇన్నర్ యూనిటీ, వెల్బీయింగ్, సోల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే పేజెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ముఖ్యంగా ఇప్పుడు సైకలాజికల్, ఓన్లీ ఫిజికల్ గానే మన బాడీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా ఇన్ఫర్మేషన్ అంటే కాదండి. సైకలాజికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మన బాడీ సెల్స్ మీద ఉంటుంది. బాగా స్ట్రెస్ పడ్డామనుకోండి, టెన్షన్ పడ్డామనుకోండి, చాలా మంది షుగర్ వస్తుందని భయానికి స్వీట్లు మానేస్తున్నారు, రైట్? స్వీట్లు మానేస్తున్నారు, రైస్ మానేస్తున్నారు, కానీ టెన్షన్ మానేస్తలేదు. మరి టెన్షన్ వల్ల షుగర్ వస్తుంది. అలానే అడిక్షన్, ఇప్పటికా నేను చెప్పినట్టుగా కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ యాక్టివిటీ అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. ఈ స్మోకింగ్ అడిక్షన్, ఆల్కహాల్ అడిక్షన్, అలానే ఓసిడి, అలాంటి కేసెస్. ఓసిడి అంటే అబ్స్ట్రక్టివ్ కంపల్సరీ డిజార్డర్. ఏదైనా అనుకుంటే అయ్యేంత వరకు రెస్ట్ వస్తుంది. దాంట్లో క్లీనింగ్, వాషింగ్ అనే ఒక రకమైన హెల్త్ ఇష్యూ. ఇలాంటి సైకలాజికల్ డిజార్డర్స్ ఏ ఉన్నా సరే దానికి అద్భుతమైన మెంటల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. డెఫినెట్గా ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మెరిడియన్ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో అలర్జీ మెరిడియన్ కనెక్టింగ్ టిష్యూ, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డీజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఈ మధ్య కామన్ అయిపోయాయి. మన తినే ఫుడ్ ద్వారా వచ్చే కంటామినేషన్, అంటే కల్తీ లేని వస్తువు లేదండి. అసలు నేను కల్తీ లేని వస్తువు తిందామని వాళ్ళని డిసైడ్ అయితే ఇంకా తిండి మానేయాల్సి ఉంటుంది. ఇంకా ఆప్షన్ లేదు. ఏదో ఒక రకంగా రోజు మన ఏదో ఒక విషయంలో కల్తీని మన బాడీ ఎదుర్కోవాల్సిందే. ఆ కల్తీ 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 ఈక్వల్ టు స్టోన్స్. సో అలాంటి స్టోన్స్ నుంచి రికవర్ అవడానికి గాల్ బ్లాడర్ ప్రోగ్రామ్. అలానే హార్ట్ పంపింగ్, సర్క్యులేషన్ నుంచి అద్భుతమైన ప్రోగ్రామ్. నెక్స్ట్ మెరిడియన్ 2 అనే పేజ్ ఉందండి. నెక్స్ట్ మనకి ఇందులో హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్స్, లింపథిక్ సిస్టమ్, స్టొమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, నర్వ్ మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్ అనే పేజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్కిన్ అండ్ ప్యాంక్రియాస్, డయాబెటీస్. ఈరోజు బీపీ, షుగర్ ఎట్లయితే కామన్, ప్రతి ఇంట్లో ఈరోజు షుగర్ కామన్ అయింది. అలాంటి డయాబెటీస్ ఓకే, ముందు ఒక సర్టన్ ఏజ్ తర్వాత షుగర్ అటాక్ అయ్యేదండి. 50s ప్లస్, 60s ప్లస్. ఈరోజు 30s లోకి వచ్చేసింది. అయితే షుగర్ వచ్చిన వాళ్ళని అడిగితే ఏమంటారు తెలుసా? అందరికి వచ్చింది, నాకు కూడా వచ్చింది. అందరికి వస్తుంది, మనకు రావాలని రూల్ ఉందా? అందరూ మందులు వాడుతారు, మనం కూడా వాడాలని రూల్ ఉందా? ఎందుకు రావాలి, ఎందుకు తెచ్చుకోవాలి? లైఫ్ ని ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి? సో అలాంటి షుగర్ ని ప్రివెంట్ చేసుకోవాలి. స్క్రీన్ అండ్ ప్యాక్ డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి చక్రాస్ అనే పేజ్ ఉందండి. ఇందులో క్రౌన్ చక్ర, తాడే చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లస్ చక్ర, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి.
చక్రాస్ ఎట్లయితే ఈరోజు మనకు ఫిజికల్ గా ఫిట్నెస్ తెలుసు, మెంటల్ ఫిట్నెస్ గురించి విన్నాం. ఇప్పుడు స్పిరిచువల్ ఫిట్నెస్, ఫిజికల్లీ, మెంటలీ, స్పిరిచువల్లీ ఫిట్ ఈజ్ కాల్డ్ ఓవరాల్ ఫిట్నెస్ అండి. ఓవరాల్ వెల్బీయింగ్ ఉండాలి. ఒక ఆయన ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నాడు, మెంటల్ గా డిస్టర్బ్ ఉన్నాడు, ఆయన అనారోగ్యుడు. ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ గా బాగున్నాడు, స్పిరిచువల్ ఈజ్ నథింగ్ బట్ సోషల్ ఫిట్నెస్. మన పూర్వీకులకు ఫిజికల్ సమస్యలు ఉండేవి కావండి, అలానే మెంటల్ సమస్యలు ఉండేవి కావు. వాళ్ళకు ఉండేది ఓన్లీ స్పిరిచువల్ సమస్య. సొసైటీలో సోషల్ గా వాళ్ళు ఎదగాలి, సోషల్ గా వెల్ బీయింగ్ ఉండాలి అని కోరుకునేవారు. దానికని వాళ్ళు డెవలప్ చేసుకున్న సైన్స్ ఈ చక్రాసనం. సో చక్ర సైన్స్ ఏం చేస్తుంటే మన బాడీ యొక్క ఓవరాల్ సోషల్ వెల్బీయింగ్ ని బ్యాలెన్స్ చేస్తాను. సో రూట్ చక్ర నుంచి క్రౌన్ చక్ర వరకు 7 చక్రాలు ఉన్నాయి. ఆ 7 చక్రాలను బ్యాలెన్స్ చేసుకునే అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఈ చక్ర ప్రోగ్రామ్స్. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఎవరికైతే చక్రాస్ గురించి నాలెడ్జ్ ఉంది, ఈ స్పిరిచువాలిటీ మీద నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ఇది క్లియర్ గా అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళు అర్థం కాకుండా ఒకసారి చక్ర ప్రోగ్రామ్స్ పెట్టుకొని ట్రై చేసి చూడండి. రిజల్ట్స్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ చేస్తాయి. యాక్చువల్ స్పిరిచువాలిటీ అనేది సోషల్ ఫిట్నెస్ తో మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి లర్నింగ్ అనే పేజ్ ఉందండి. ఇందులో లర్నింగ్ సిస్టమిక్, లర్నింగ్ అక్యూట్, మెమొరీ, కాన్సన్ట్రేషన్ సిస్టమిక్, కాన్సన్ట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్, స్ట్రెస్ సిస్టమిక్ అండ్ స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో కాన్సన్ట్రేషన్, మెమరీ, లర్నింగ్, పిల్లల చదువులో ఇవి చాలా ఇంపార్టెంట్. సో మనం బెస్ట్ స్కూల్, బెస్ట్ టీచర్, బెస్ట్ కాలేజ్ చూస్తున్నాం కానీ వాళ్ళ బెస్ట్ బ్రెయిన్ మాత్రం చేస్తే. యాక్చువల్లీ సబ్జెక్ట్ అనేది, స్టడీస్ అనేది బ్రెయిన్ పవర్ అండి. టీచర్ పవర్ కాదు, స్కూల్ పవర్ కాదు, కాలేజ్ పవర్ కాదు, సబ్జెక్ట్ పవర్ కాదు. అసలు బ్రెయిన్ ఏ పవర్ఫుల్ లేకపోతే ఎవరేం చేయలేరండి. సో పిల్లల్లో ముఖ్యంగా లర్నింగ్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి లర్నింగ్ ప్రోగ్రామ్ ఉంది. చదువుకుంటప్పుడు కాన్సన్ట్రేషన్ లేకపోతే కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వస్తున్నాయి. అలానే చదివింది గుర్తుండకపోతే మెమరీ ప్రోగ్రామ్ ఉందండి. చదివి స్ట్రెస్ ఫీల్ అయితే స్ట్రెస్ ప్రోగ్రామ్ ఉందండి. అలానే ఎగ్జామ్ ఫియర్ చాలా మంది పిల్లల్లో ఉంటున్నారు. బాగా చదువుతారు, ఎగ్జామ్ లోకి వెళ్ళేసరికి అక్కడ భయపడి ఏమి రాయకుండా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఎగ్జామ్ ఫియర్ ని క్లియర్ చేస్తాం. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఫిట్నెస్ అనే పేజ్ అండి. ఇందులో వెయిట్, మజిల్ హార్మోనీ, సర్క్యులేషన్, పర్ఫార్మెన్స్, స్ట్రెంత్, స్టామినా, రీజనరేషన్ అండ్ డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో వెయిట్, ఈరోజు వెయిట్ కూడా పెద్ద సమస్య ఉంది, వెయిట్ మేనేజ్మెంట్. సో వెయిట్ తగ్గించుకోవడానికి అద్భుతమైన ప్రోగ్రామ్ వెయిట్ ప్రోగ్రామ్ అండి. డెఫినెట్గా సారీ, పెయిన్ అండ్ సైకిక్ అనే ప్రోగ్రామ్స్ అండి. నెక్స్ట్ పేజ్, ఇందులో మనకి క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టీత్ లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి ఇందులో. ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా మన భారతదేశంలో కానీ ప్రపంచంలో ఏ ఇంట్లో కూడా పెయిన్ లేని వ్యక్తులు ఉన్నారండి. ఏదో పెయిన్ తో ప్రతి ఒక్కరు ఏదో సఫర్ అవ్వాల్సిందే అవుతున్నాము. సో అలాంటి పెయిన్స్ ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎటువంటి సఫరింగ్ లేకుండా మనం రికవర్ చేసుకోవడానికి మైగ్రేన్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మైగ్రేన్ ప్రోగ్రామ్ ట్రై చేయండి. పంటి నొప్పి ఉన్న వాళ్ళు పంటి నొప్పి ప్రోగ్రామ్ ట్రై చేయండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు బ్యాక్ పెయిన్ ప్రోగ్రామ్ ట్రై చేయండి. అద్భుతమైన ప్రోగ్రామ్. నెక్స్ట్ మనకి వచ్చేసి జాబ్ అండ్ స్లీప్ అనే పేజ్ ఉందండి. ఇందులో యాక్టివేషన్, పాజిటివ్ థాట్, బ్యాలెన్స్ నౌ, ఫ్యాటిగ్యూ, ఎగ్జాషన్ సిస్టమిక్, ఎగ్జాషన్ అక్యూట్, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్డ్ స్లీప్ అండ్ ఫైన్ ఫ్లో అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎక్స్ట్రీమ్ టెన్షన్ ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. అలానే స్ట్రెస్ సిస్టమ్, ఈ రెండు డెఫినెట్ ట్రై చేయండి. ఇంకో ప్రోగ్రామ్ వచ్చేసి పాజిటివ్ థింకింగ్ అండి. నెగిటివ్ థింకింగ్, ప్రధాని నెగిటివ్ ఆలోచించే వాళ్ళ గురించి ఈ ప్రోగ్రామ్ అండి, పాజిటివ్ థింకింగ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి బ్యూటీ అండ్ స్కిన్ అండి. ఇందులో మనకి ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మోనీ, ఏజింగ్, నెయిల్ హార్మోనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మోనీ లోకల్, స్కిన్ హార్మోనీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ సిస్టమిక్, స్కిన్ స్కార్ హార్మోనీ సిస్టమిక్, స్కార్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. పింపుల్స్, పిగ్మెంటేషన్, సన్బర్న్, స్కార్స్ అలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అన్ని, ఈవెన్ సోరియాసిస్ అలాంటి సమస్యలకు ఇది అద్భుతమైన స్కిన్ ప్రోగ్రామ్స్ అండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ది పవర్ ఆఫ్ 3 అనే పేజ్ ఉందండి. ఇందులో కాన్ఫ్లిక్ట్, బ్యాలెన్స్, డిఫెన్స్, సపోర్ట్, ఫ్రెండ్లీ, ఫ్లోరీ, బ్యాలెన్స్, క్లాసికల్ ఫిజికల్, క్లాసికల్ ఎనర్జెటిక్, జాపర్ ప్రోటోకాల్, వాత పిత కఫ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఎట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫిజికల్ లెవెల్ ఫ్రీక్వెన్సీ చూసాము, మెంటల్ లెవెల్ ఫ్రీక్వెన్సీ చూసాము, స్పిరిచువల్ లెవెల్ ఫ్రీక్వెన్సీ చూసాము. ఇప్పుడు డిజిటల్ ఆయుర్వేద అండి, ఆయుర్వేదిక్ సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ కూడా
డెవలప్ చేసి మనకు అందించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన బాడీ యొక్క తత్వాన్ని బ్యాలెన్స్ చేసుకునే వాత పిత్త కఫ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాత బాడీ వాళ్ళు వాత ప్రోగ్రామ్, కఫ బాడీ వాళ్ళు కఫాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కఫ ప్రోగ్రామ్, పైత్యం ఉన్న వాళ్ళకి పైత్యాన్ని కంట్రోల్ చేసుకోవడానికి పిత్త ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్స్ డెఫినెట్లీ ట్రై చేయండి. మన ఆయుర్వేదిక్ ని డిజిటలైజ్ చేసి మనకు అందించిన అద్భుతమైన ప్రోగ్రామ్స్. మనకి నెక్స్ట్ పేజ్ వచ్చేసి బయోఎనర్జెటిక్ డిఫెన్స్ అండి. ఇందులో జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రో సెన్సిటివిటీ, సెల్ హార్మోనీ, మెంటల్, స్లీపింగ్, జియోపతి, సటల్ అండ్ ప్లానెట్స్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సెన్సిటివిటీ, ఎలక్ట్రో సెన్సిటివిటీ అనేది అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. మొబైల్ రేడియేషన్ ఇది చాలా డేంజర్ అండి. ఈవెన్ మనకు వైఫై నుంచి, మొబైల్ నుంచి, తర్వాత ల్యాప్టాప్ నుంచి వచ్చే రేడియేషన్ ని నలిపి చేస్తారండి. ఇది ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డీప్ సైకిల్ హెచ్ అనే పేజ్ ఉందండి. ఇందులో సెన్సిటివిటీ, ప్యూర్ ఎనర్జీ వర్క్, బ్రెత్ ఆఫ్ లైఫ్, క్లీన్ ఆల్ అండ్ డైజెస్ట్ ఆల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ డైజెస్టాల్ క్లీన్ అంటే రావాలని ప్రోగ్రామ్స్ ఉంటుంది. ముఖ్యంగా మనకు ఎస్పెషల్లీ ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళు, వామిటింగ్ లో మోషన్ అవుతున్నాయి లేదా ఎలర్జీ అయింది, ఫుడ్ ఇంటాలరెన్స్ ఉంది, అలాంటి వాళ్ళు డైజెస్టాల్ క్లీన్ ఆల్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. అద్భుతమైన ఈవెన్ యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకు ఈ క్లీన్ ఆల్ అనే ప్రోగ్రామ్ అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి 72 కాంబినేషన్ ఆఫ్ డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ ఉన్నాయండి. డిజిటల్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే మన బాడీ యొక్క డెఫిషియన్సీ ఏంటి. ఇప్పటివరకు మనం కొన్ని డిఫెక్టివ్ ప్రోగ్రామ్స్, మన బాడీ యొక్క డిఫెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్, డిఫెక్ట్ ని రెక్టిఫై చేసే ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ చూస్తాము. ఇది ఏంటంటే మన డెఫిషియన్సీ కవర్ చేస్తాయండి. డి విటమిన్ డెఫిషియన్సీ, బి12 డెఫిషియన్సీ, ఐడిన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఇలాంటి ఏ డెఫిషియన్సీ ఉన్నా సరే వాటి నుంచి మనం రికవర్ చేసుకునే అద్భుతమైన డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీంట్లో ఎవరికైతే డి విటమిన్ డెఫిషియన్సీ ఉందో వాళ్ళు డి విటమిన్ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఈ డివైస్ నుంచి డి విటమిన్ రాదండి. మన సూర్యరశ్మి నుంచి డి విటమిన్ వస్తుంది, కానీ ఆ డి విటమిన్ ని మన బాడీ సెల్స్ కి సింథసైజ్ చేసి మిషన్ ఇస్తుంది. అలాంటి అద్భుతమైన టెక్నాలజీ మనకి తెలియదు. అట్లానే ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళకి ఐరన్ ప్రోగ్రామ్, బ్లడ్ ప్రోగ్రామ్ ఉంది. అట్లా 72 రకాల మన డెఫిషియన్సీని కవర్ చేసుకునే అద్భుతమైన ప్రోగ్రామ్స్ మనకి అందించండి. నెక్స్ట్ వచ్చేసి మనతో పాటు ఉన్న ఇంకొక ప్రోడక్ట్ అండి, అద్భుతమైన ప్రోడక్ట్. దీని పేరు వచ్చేసి మ్యాక్ హీలీ అంటాయి. మ్యాగీ అంటే ఏంటంటే ఇప్పటిదాకా మనము హీలీ గురించి విన్నామండి. ఇప్పుడు హీలీ గురించి తెలుసుకుంటున్నాము. అది ఒక చిన్న డివైస్, మన బాడీ కనెక్ట్ చేసుకుంటాం. ఈ డివైస్ కూడా హీలీ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారండి. 2 డివైస్ ఉన్నాయి మా దగ్గర, హీలీ అండ్ మ్యాగీ. హీలీ ఏమో మన బాడీ కనెక్ట్ చేసుకొని పనిచేస్తుంది, అది మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ తో పనిచేస్తుంది. కానీ ఈ మ్యాగీ అని ఇంకో డివైస్ ఉందండి, ఇది రౌండ్ గా సాసా లాగా ఉంటుంది. ఈ మ్యాగీలో ఉన్న గొప్పతనం ఏంటంటే దీంట్లో ఇప్పుడు మనం తెలుసుకున్న మైక్రో కరెంట్ ఉంటుంది, అలానే ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి దీంట్లో కూడా. దాంతో పాటు అడిషనల్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా దీనికి యాడ్ అయింది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీంట్లో యాడ్ చేయడం వల్ల ఏమైందంటే ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీని మనం ఏం చేయొచ్చు అంటే డిస్టెన్స్ లో కూడా వాడుకోవచ్చు. దీని రేడియస్ వచ్చేసి 3 మీటర్ రేడియస్ అండి. ఆ 3 మీటర్ రేడియస్ లో మనం ఉంటే ఈ డివైస్ కి మన మీద పనిచేస్తుంది అనమాట. అంటే మన బాడీని, మైండ్ ని ఎన్విరాన్మెంట్ తో కనెక్ట్ చేసే ప్రోగ్రామ్. సో డివైస్ ని మన హాల్లో కానీ, మన బెడ్రూమ్ లో కానీ, మన ఇంట్లో పెట్టుకొని 3 మీటర్ రేడియస్ ఎంతమంది ఉంటే అంతమంది మీద ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ జస్ట్ లైక్ రోటర్ లాగా, వైఫై రోటర్ ఎంత పనిచేస్తుంది, ఆ విధంగా మన బాడీ యొక్క సెల్స్ ని ఇది హీల్ చేస్తుంది. దీంట్లో 4 మాడ్యూల్స్ ఉంటాయండి. మన క్లాసిక్ మాడ్యూల్ అని మన బాడీకి కనెక్ట్ చేసుకుని థెరపీ తీసుకోవచ్చు. వాటర్ మాడ్యూల్ అని ఉంటుంది, మనం తాగే వాటర్ ని ఈ డివైస్ ద్వారా చార్జ్ చేసుకొని ఆ వాటర్ తాగడం వల్ల మన బాడీని హీల్ చేసుకోవచ్చు. అట్మాస్ఫియరిక్ మాడ్యూల్ అని మన ఇంట్లో, బెడ్రూమ్ లో, హాల్లో ఈ డివైస్ ని ప్లేస్ చేసి 3 మీటర్ రేడియస్ లో మనం థెరపీ చేసుకోవచ్చు. అంటే బాడీ మీద కనెక్ట్ చేసుకొని థెరపీ చేసుకోవచ్చు, వాటర్ ని చార్జ్ చేసి చేసుకోవచ్చు, మన బాడీని డైరెక్ట్ గా చార్జ్ చేసుకోవచ్చు. అట్లా ఈ 3 రకాల వేరియంట్స్ తో ఈ డివైస్ ని వాడే అవకాశం ఉంది. దాన్ని మ్యాగ్ హీలీ అంటారు. ఈ హీలీ యొక్క ఇంకొక వర్షన్ ఆఫ్ డివైస్. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ యొక్క సెప్టెంబర్లో ఉన్న ప్రమోషన్స్కి వచ్చేసామండి. ఇందులో ఎన్ని వర్షన్స్ ఉన్నాయి, ఒక్కొక్క వర్షన్ కాస్ట్ ఎంత ఉంది, ఆ ఒక ఇండివిజువల్ వర్షన్లో మనకి ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ వస్తాయి అనేది చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఎసెన్షియల్ అండి. మనకి బేసిక్ వర్షన్ వచ్చేసి ఎసెన్షియల్ అండి. ఇందులో ఒక 4 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ యొక్క హార్డ్వేర్ వచ్చేసి ఈ 6 టైప్లో ఈ యొక్క కంప్లీట్గా హార్డ్వేర్ వచ్చేసి సేమ్ అండి. ఇందాక మనం చూసిన హీలిక్ చిన్న స్క్వేర్ షేప్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉంటుంది.
ఏ మాత్రం చేంజెస్ ఉండవు. ఇందులో వచ్చే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఈ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ మనకి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుందండి. ఈ సాఫ్ట్వేర్ అనేది డిఫాల్ట్గా మనకి ఇస్తారు ఒక్కొక్క ఇండివిజువల్ వెర్షన్స్లో. ఇక్కడ మనకి ఎసెన్షియల్ తీసుకుంటే 4 ప్రోగ్రామ్స్ వస్తాయి: క్రానిక్ బ్యాక్ పెయిన్, ఇన్సోమియా, ఎనర్జీ, రిలాక్స్ అని ఈ విధంగా. ఈ యొక్క కాస్ట్ వచ్చేసి 23,595 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ ఉందండి. గోల్డ్ మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఎసెన్షియల్స్లో ఉన్న వర్షన్స్లో ఉన్న ప్రోగ్రామ్ 4 ప్రోగ్రామ్స్ కాకుండా అడిషనల్గా ఇంకొక 8 ప్రోగ్రామ్స్ యాడ్ అయ్యి టోటల్గా 12 ప్రోగ్రామ్స్ వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 43,560 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి హోలిస్టిక్ అండి. ఇందులో ఒక 60 ప్రోగ్రామ్స్ వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 87,225 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి రెజనెన్స్ అని ఉందండి మనకి. ఈ రెజనెన్స్లో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న అన్ని వర్షన్స్ 3 వర్షన్స్లో కాంబినేషన్స్లో కలిపి అడిషనల్గా ఇంకొన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి. టోటల్గా 85 ప్రోగ్రామ్స్ వస్తాయండి. ఈ 85 ప్రోగ్రామ్స్కి ఈ యొక్క రెజనెన్స్ కాస్ట్ వచ్చేసి 1,30,065 రూపీస్ అండి. మనకి ఈ మంత్ భాగంగా మనకి అద్భుతమైన ఆఫర్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. 30% ఆఫ్ ఉందండి. ఈ 30% ఆఫ్ పోగా మనకి డిస్కౌంటెడ్ ప్రైస్ 91,185 రూపీస్కి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క వర్షన్ పైన ఇందాక డాక్టర్ గారు మనకు చెప్పారు టెస్లా కాయిల్ వైర్లెస్ టెక్నాలజీ అని. బై డిఫాల్ట్గా మనకి ఎలక్ట్రోడ్ బ్యాండ్స్ ఇస్తారు. అయితే ఈ టెస్లా కాయిల్ ఏదైతే ఉందో వైర్లెస్గా వాడుకునే టెస్లా కాయిల్ కాస్ట్ వచ్చేసి 19,435. అడిషనల్ యాక్సెసరీ అనమాట. అడిషనల్ యాక్సెసరీ మనం పర్చేస్ చేయాలి. అది కూడా ఈ మంత్ భాగంగా మనకి ఫ్రీగా ఇస్తున్నారండి. అంతేకాకుండా ఎలిమెంట్ మార్నింగ్ నైట్ ఎలిమెంట్ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ వర్షన్ వచ్చేసి రెజనెన్స్ ప్లస్. ఇందులో 120 ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీనికి ఎంఆర్పి వచ్చేసి 2,16,085 రూపీస్ అండి. ఈ 2,16,085 రూపీస్ పైన మనకి 30% ఆఫర్ ఇస్తున్నారు. ఈ 30% ఆఫర్ భాగంగా 1,52,030 రూపీస్కి మాత్రమే మనకి ఇది అందుబాటులో ఉందండి. దీంతో పాటు మనకి ఈ యొక్క టెస్లా కాయిల్ 19,435 కాస్ట్ వర్త్ ఫ్రీ ఇస్తున్నారు. మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ కూడా ఫ్రీ ఇస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ లాస్ట్ ది ప్రొఫెషనల్ అండి. ఈ ప్రొఫెషనల్లో 229 ప్రోగ్రామ్స్ వస్తాయి. అంటే ఇది ఒక టాప్ వర్షన్ అనమాట. ఇప్పుడు మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న అన్ని వర్షన్స్లో ఉన్న ప్రోగ్రామ్స్ కూడా ఇందులో వస్తాయి. అడిషనల్గా ఇంకొక 100 ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 3,46,740 రూపీస్ అండి. దీనిపైన 30% ఆఫర్ ఉంది. ఈ యొక్క మంత్లో మనకి ఇది 2,42,861 రూపీస్కి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా ఈ టెస్లా కాయిల్, మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్, అదే కాకుండా ఈ రెండు క్యారీ చేయడానికి, ఇవన్నీ క్యారీ చేయడానికి ఒక ట్రావెల్ బాక్స్ కిట్ కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారండి. లాస్ట్ మనకి డాక్టర్ గారు ఇంకొక ప్రోడక్ట్ గురించి కూడా చెప్పారండి, మ్యాక్ హీలీ గురించి. ఈ మ్యాక్ హీలీ ఎంఆర్పి వచ్చేసి 2,91,000 అండి. ఈ 2,91,000 పైన మనకి 30% ఆఫర్ ఉంది. ఈ మంత్ భాగంగా స్పెషల్ ఆఫర్. ఈ 30% ఆఫర్లో ఇది కేవలం 2,04,000కి మాత్రమే వస్తుంది. దీంతో పాటు అడిషనల్గా మనకి మెరిడియన్ పేజ్ అనేది ఎక్స్ట్రా పేజ్ 91,000 వర్త్ ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాకుండా మ్యాగిలీ ట్రావెల్ కేస్ కూడా మనకి ఫ్రీగా గిఫ్ట్గా ఇస్తున్నారండి. అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన ప్రో డ్యూయల్ బండల్ అనే కాంబో అనే కాన్సెప్ట్లో మనకి మ్యాగిలీ ప్రొఫెషనల్, హీలీ ప్రొఫెషనల్ ఈ రెండు కలిపి మనకి 40% ఆఫ్లో ఇస్తున్నారు. కేవలం 3,82,000కి మాత్రమే. అంతేకాకుండా ఈ యొక్క కాయిల్, మెరిడియన్ పేజ్, ఈ యొక్క మ్యాగిలీ ట్రావెల్ బాక్స్ ఇవి కూడా మనకి ఆఫర్లో భాగంగా ఫ్రీగా గిఫ్ట్స్ ఇస్తున్నారండి. అంతేకాకుండా లాస్ట్ ఫైనల్ ది అల్టిమేట్ బండల్ అని 27% ఆఫర్లో మనకి ఒక హీలీ ఆబ్సిడియన్ వర్షన్ ఉందండి. దాని కాస్ట్ వచ్చేస్తే 4 lakhs. ఆ 4 lakhs కాస్ట్ హీలీ ఆబ్సిడియన్తో కలిపి మ్యాగిలీ ప్రొఫెషనల్ ఇంక్లూడింగ్ మెరిడియన్ పేజ్ మనకి కేవలం 5,05,000కి మాత్రమే ఇస్తున్నారండి. ఈ మెరిడియన్ పేజ్తో పాటు మనకి దీనికి కూడా ఈ యొక్క మ్యాగిలీ ట్రావెల్ కేస్ అనేది ఫ్రీగా ఉంది. ఇవి అద్భుతమైన ఆఫర్స్. ఈ యొక్క సెప్టెంబర్ మంత్లో అద్భుతమైన ఆఫర్స్, అద్భుతమైన గిఫ్ట్స్ అండి. ఐ వుడ్ అగైన్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ రవినారాయణ సార్ ఫర్ కన్క్లూజన్ అండి. థ్యాంక్ యూ. ఉన్నారు కదా ఫ్రెండ్స్. సో ఫైనల్కి వచ్చేసామండి. సో ముఖ్యంగా మనం ఇప్పటివరకు తెలుసుకున్న దాంట్లో మనకు రకరకాల హెల్త్ ఇష్యూస్కి ఇది సపోర్ట్ చేస్తుంది అన్న అంశాన్ని మనం తెలుసుకున్నాం. ఎన్ని రకాల ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయంటే 236 రకాల ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. సో మనకు సేమ్ డివైస్ ఇస్తారండి. ఏ వర్షన్తో తీసుకున్నా సేమ్ డివైస్ మాత్రం సేమ్ ఉంటుంది. కానీ ప్రోగ్రామ్స్ మాత్రం అడిషనల్గా యాడ్ అవుతుంటాయి. దాన్ని బట్టి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బేసిక్లో 4 ప్రోగ్రామ్స్తో స్టార్ట్ అవుతే లాస్ట్కి వచ్చేసరికి 236 ప్రోగ్రామ్స్ యాడ్ అవుతాయండి. మధ్యలో రకంగా ఇచ్చారు.
సో మనం ఏ వర్షన్ అయినా తీసుకోవచ్చు. ముఖ్యంగా మన ఫ్యామిలీలో ఉండే హెల్త్ సమస్యను బేస్ చేసుకొని మన ఫ్యామిలీలో ఉండే హెల్త్ అందరికి కవర్ అయ్యే విధంగా ఏ ప్యాకేజ్ లో మీ బిజినెస్ కవర్ అవుతాయని చూసుకొని ఆ ప్యాకేజ్ మీరు తీసుకోవడం అనేది ఉత్తమం. ఇది మొదటి అంశం. కమింగ్ టు రెండవ అంశం, మనందరికీ కామన్ గా ఇక్కడ మొత్తం విన్న తర్వాత వచ్చే ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే దీని యొక్క ప్రైసింగ్. అంత బాగుందండి, మరి ప్రైస్ ఇంతగా కాస్ట్. ఇది ఎవరైనా కామన్ గా అనుకుంటారండి, ఎందుకంటే 22,000 నుంచి నియర్లీ 3 lakhs వరకు డివైస్ కాస్ట్ ఉన్నాయి. మరి 3 లక్షలు పెట్టి ఎవరు ఉంటారు? సో ఒక్క హెల్త్ ఇష్యూకి ఒక వ్యక్తి ఒక లైఫ్ లో ఎంత ఖర్చు పెడతారు, మరి ఇన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి ఒకే డివైస్ ద్వారా ఇంటిల్లి పాది లైఫ్ టైం కి ఎంత పెట్టచ్చు అంటే ఈ క్యాలిక్యులేషన్ లోకి వెళ్తే నథింగ్ అండి. అయినా సరే జస్ట్ ఏం చెప్తున్నాను, జర్మనీలో ఈ డివైస్ కాస్ట్, మరి జర్మనీ కరెన్సీలో జర్మనీలో తయారైంది కాబట్టి అక్కడ కరెన్సీలో మనం ఈ డివైస్ కొనుక్కోవాల్సి ఉంటుంది. కాకపోతే అక్కడ రూపాయికి ఇక్కడ రూపాయికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఆ డిఫరెన్సే ఈ ప్రైసింగ్ అనమాట. దానికి మరి మీరు జర్మనీలోకి వెళ్ళి మీరు మన వాటర్ బాటిల్ కొనుక్కుంటే ఎంత అవుతుంది, అదే వాటర్ బాటిల్ మరి వాటరే సేమ్ బాటిలే మరి ఇండియాలో కొంటే ఎంత ఉంది, ఇక 20 రూపీస్ అయితే ఆడ 120 రూపీస్ అయిపోతుంది. సో అంత డిఫరెన్స్ అనేది మనం చూస్తాం, అది కరెన్సీ వాల్యూ. సో ఫైనల్ గా ఒక లైఫ్ లో ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి ఎంటైర్ ఫ్యామిలీ ఇన్ని రకాల ఇష్యూస్ కి మనం కవర్ చేసుకోవడం అనేది నన్ను అడిగితే ఇది నథింగ్ అని చెప్తాను. నెక్స్ట్ ఛాలెంజ్ ఏమొస్తుందంటే మనందరికీ మరి రిజల్ట్ వస్తుందని గ్యారంటీ ఏంటి? రిజల్ట్ కంపెనీ గ్యారంటీ ఇచ్చిందండి, టెన్షన్ పడకండి. మీరు డివైస్ ఆర్డర్ పెట్టండి, డివైస్ వస్తుంది. 14 days మనీ బ్యాక్ పాలసీ ఉంది. 14 రోజులు మీరు వాడి మీకు రిజల్ట్ లో ఏమి తేడా అనిపించకపోతే మీరు డివైస్ ని కంపెనీకి సరెండర్ చేయొచ్చు, మీ డబ్బులు మీకు రిటర్న్ చేస్తుంది మీరు ట్రయల్ చేయడానికి. సో మీరు ఆర్డర్ పెట్టినప్పుడు కంపెనీ నుంచి కొత్త డివైస్ వస్తుందండి, మీకేం పాత డివైస్ పంపారు ట్రయల్ చేయడానికి, కొత్త డివైస్ పంపిస్తారు, ఫీల్డ్ డివైస్ పంపిస్తారు. దయచేసి దాన్ని పాడు చేయకుండా 14 days ఉందండి, 10 days చెప్తాను. 10 days కరెక్ట్ గా వాడండి. మీకున్న సమస్య కానీ మీ ఫ్యామిలీకి ఉన్న సమస్యలకు ఏదో ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని వితౌట్ బ్రేక్ 10 days వాడి చూడండి. నిజంగా ఈ డివైస్ లో రిజల్ట్ ఉందా లేదా, ఈ డివైస్ లో తగ్గుతాయా లేవా అనేది మీ బాడీ మీకు చెప్తుంది. అలా మీ బాడీ రెస్పాండ్ అయింది, టోటల్ కవర్ కాదండి, తేడా తెలుస్తుంది డివైస్ పనిచేయడం అనేది. ఆ తేడా తెలిసింది అనుకోండి, డివైస్ ని కంటిన్యూ చేయండి. ఏ తేడా తెలియకపోతే సింపుల్ గా డివైస్ ని ప్యాక్ చేసి మన కంపెనీకి రిటర్న్ చేయండి. మీ టోటల్ అమౌంట్ మళ్ళీ మీ అకౌంట్ లో వస్తుంది. ₹1 కట్ కాకుండా, ఇంక్లూడింగ్ కొరియర్ చార్జెస్ కట్ కాకుండా మీకు టోటల్ అమౌంట్ కంపెనీ రిటర్న్ చేస్తుంది. మరి ఇంకా డివైస్ కి గ్యారెంటీ ఇంకేం కావాలండి, రిజల్ట్ కూడా గ్యారెంటీ వచ్చేసి మిమ్మల్ని మీరు నమ్మలేరా? ఒక్కసారి ఛాన్స్ తీసుకోండి. ఎందుకు ఇలా జరగకూడదు, మన ఆరోగ్యాన్ని మనం ఎందుకు కాపాడుకోకూడదు ఒక ఆలోచన. అండ్ ఫైనల్ గా ఎవరైతే డివైస్ ని కొనుక్కుందాం అనుకున్నారో చాలా మంది చేస్తున్న పని ఏంటంటే డివైస్ గురించి తెలుసుకోగానే ఆన్లైన్ లో సెర్చ్ కొట్టడం పెడుతున్నారు, ఇంకెక్కడికైనా తక్కువ దొరుకుతుందని. కానీ దయచేసి కంపెనీకి వచ్చే కంప్లైంట్స్ కోరియర్ కంప్లైంట్స్ వస్తున్నాయండి. ఫేక్ వెబ్సైట్స్, ఈ సైబర్ నేరగాళ్ళు హైయెస్ట్ సేల్స్ ఉన్న డివైసెస్ వస్తువులను ఫోటో చూపించేసి ఏదో ఆఫర్ ఉన్నట్టు చూపించి మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం. మీరు ఏదో తక్కువ వస్తుందనేసి అక్కడ లింక్ క్లిక్ చేయగానే మీ అకౌంట్ వచ్చి మొత్తం అమౌంట్ మాయమైపోవడం, అలాంటి జరిగితే మాకు కానీ మా కంపెనీకి కానీ ఎటువంటి బాధ్యత లేదు, దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ వెబ్సైట్లలో అలానే సోషల్ వెబ్సైట్లలో మీరు 80% మీ లింక్ క్రియేట్ చేయకండి, క్లిక్ చేయకండి, పేమెంట్స్ పోగొట్టుకోవద్దు. కంపెనీ 80% ఆన్లైన్ లో సేల్స్ పెట్టలేదండి. ఈ కంపెనీ త్రూ ఈ సైబర్ నేరాన్ని అరికట్టడానికి ఓన్లీ లింక్ ద్వారా మాత్రమే సేల్ చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడి నుంచి మీరు సేల్ చేస్తారు. అప్పుడు మీ ప్రొటెక్షన్, మీ అకౌంట్ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది. కాబట్టి
దయచేసి లింక్ ద్వారా మాత్రమే కొనుక్కోండి. ప్రైవేట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ డబ్బులు పోగొట్టుకోకండి. ఆ లింక్ మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్కి ఇన్వైట్ చేశారో వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వండి, వాళ్ళు మీకు లింక్ ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు మీరు సేఫ్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు, సేఫ్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు, మీకు ఇన్వాయిస్ వస్తుంది, 14 days మనీ బ్యాక్ గ్యారంటీ కూడా వస్తుంది. మీరు ఆర్డర్ పెట్టి వాడి మీకు నచ్చితే కంటిన్యూ చేయొచ్చు, నచ్చకపోతే రిటర్న్ కూడా చేసుకునే అవకాశం కూడా మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐ థింక్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్కి ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి, వాళ్ళతో కలవండి. అలానే గురువారం మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. థర్స్డే రోజు ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇంకా డీటెయిల్గా ప్రతి ప్రోగ్రామ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మేము జస్ట్ ఇది ఇంట్రొడక్టరీ క్లాస్ మాత్రమే, దీంట్లో మేము పూర్తిగా కవర్ చేయలేము, చాలా సబ్జెక్ట్ ఉంది. గురువారం ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతే మీకు ఇంకా డెప్త్ నాలెడ్జ్ అనేది మేము మీకు అందేటట్టు ట్రై చేస్తాం. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్కి ఇన్వైట్ చేస్తారో వాళ్ళని కలిసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మేము కూడా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఫైనల్గా ఆరోగ్యమే మహాభాగ్యం. జీవితంలో ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి లైఫ్ టైం మన ఇంటిల్లిపాది ఆరోగ్యం ఉండే అద్భుతమే ఈలీ డివైస్. సో ప్రతి ఇంటికి రాబోయే రోజులు రాబోతున్నది ఈ డివైస్. మీరు ఒప్పుకున్నా నమ్మినా నమ్మకపోయినా ఇవాళ 1 year 2 years 3 years 5 years 10 years ప్రపంచంలో ఉన్న ప్రతి ఇంట్లో ఈలీ ఉంటుంది. ఇది నేను చూస్తే వెళ్తాను. ఫస్ట్ లో మొబైల్ వచ్చింది, మనకెందుకు అంత పెద్ద కాస్ట్ పెట్టి గవర్నమెంట్ అనుకున్నాం. ఇప్పుడు అది నిత్యావసరం అయిపోయింది. టీవీ వచ్చింది, నిత్యావసరం అయిపోయింది. సెల్ ఫోన్ వచ్చింది, నిత్యావసరం అయిపోయింది. ఏసీ వచ్చింది, నిత్యావసరం అయిపోయింది. అంటే దాని యూటిలిటీ బట్టి అది మన లైఫ్ లో ఒక భాగం అవుతుంది. అలానే ఈలీ కూడా మన లైఫ్ లో ఒక భాగం అవుతుంది. వీలైనంత తొందరగా అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మనలో మీ ఇంటికి తెచ్చుకొని మీరు మీ ఇంటిల్లి పాది ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో ఆరోగ్యం ఉండాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం సార్. మీరు ఎంత బిజీ షెడ్యూల్లో ఉంటారో తెలుసండి. ఆయన కూడా మాకు ఇంతటి అద్భుతమైన టైం ఇచ్చి ఇంత అద్భుతమైన నాలెడ్జ్ మా అందరికీ షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా ఇవాళ ఈ హోస్టింగ్ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పటి వరకు లాస్ట్ వరకు చాలా మంది ఉన్నారు, ఎంతమంది అయితే ఉన్నారో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టెక్నాలజీని ఈ సైన్స్ని అర్థం చేసుకోండి, 10 మందికి మీరు చెప్పండి, ఈ లింక్ని షేర్ చేయండి, దీని యొక్క అవగాహన పెంచండి. ఇక్కడ చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఈ లింక్ ఎవరైతే పంపించారో వారిని అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అండ్ గుడ్ నైట్ ఆల్.